మన కళ్ళ ముందే గత 10 సంవత్సరాల కాలంలో గతంలో ఏనాడు మనం చూడని పరిస్థితులు త్వరగా మారిపోతున్నాయి. ఎంత తొందరగా మారిపోతున్నాయంటే ఒక వారం మనం న్యూస్ పేపర్ చూడకపోయినా ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి మళ్ళా మనం న్యూస్ పేపర్ చూసాము అంటే పరిస్థితులు ఒక్కసారి గందరగోళం మనకు కనిపిస్తుంది. దేశ పరిస్థితులు అట్లానే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో ప్రపంచ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అట్లనే ఉన్నాయి. మళ్ళా వాణిజ్య యుద్ధం సాయుధ యుద్ధంగా మారుతాదా అనే పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది. ఇంకా పర్యావరణ విధ్వంసం ఎంత స్థాయిలో ఉందంటే మళ్ళా కోటో ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంది. అంటే మా ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేస్తాము అని వాళ్ళు ప్రకటించారు. ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భూముల్ని ఆక్రమించడము మనం చూసాము. అంటే వలసవాదాన్ని మనం చూసాము. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. కానీ ఇంకా అంతకుముందు మనం వెనకెళ్తే అమెరికాలో ఉన్న జనాన్ని తరిమేసి చంపేసి యూరోపియన్స్ అమెరికాని ఆక్రమించారు, తమ వలసగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్న జనాన్ని పరిపాలించడం కాదు, భారతదేశం మీదకి వచ్చి మనల్ని పరిపాలించారు, దోపిడీ చేశారు. కానీ అమెరికాకి వెళ్ళి వాళ్ళు అక్కడున్న ప్రజల్ని పరిపాలించడం, దోపిడీ చేయడం కాదు, వాళ్ళని చంపేసి భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అక్కడికి ఎవరు రావాలా ఎవరు రాకూడదా వాళ్ళు నిర్దేశిస్తున్నారు. ప్రపంచంలో జనసాంద్రత సమానంగా ఉండేటట్టు చెయ్యాలి అంటే అమెరికాలో జనాభా 2 రెట్లు అవ్వాలి. ఇప్పుడు కనీసం వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు ఈ భూభాగం మీద ఫలానా వాళ్ళు రావాలా లేదా అనేది? వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళని చంపి వచ్చారు. సరే, ఆ రాజకీయాలన్నిటి లోపలికి నేను పోవటం లేదు. ఎప్పుడైతే వాడు అక్కడ ఇండియన్స్, చైనీసు, మిగతా వాళ్ళు బయటకు పోవాలన్నాడు, మెక్సికన్స్ అందరూ కూడా, భారతదేశంలో అప్పుడే నెమ్మదిగా ఒక వాయిస్ స్టార్ట్ అయింది. రోహింగ్యాలు బయటకు పోవాలి, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు వెనక్కి బర్మా వెళ్ళాలి. అది అక్కడ ఆగదు, మీ అందరికీ తెలుసు. అది ముస్లింలకు బయటకు పోవాలి, క్రిస్టియన్లు బయటకు పోవాలి, దళితులకు ఇది పౌరసత్వం ఉండకూడదు. పాత దళితుల్లాగానే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు లేకుండా దళితులు బానిసలుగా బ్రతకాలి. ఇవన్నీ కూడా వరుసపెట్టి వస్తాయన్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇంతవరకు వాణిజ్య యుద్ధంగా ఉన్నది ఈనాడు సాయుధ యుద్ధంగా మారుతుంది. ఇప్పుడు అక్కడికి వస్తే పాలస్తీనా ప్రజల్ని పరిపాలించడం కాదు, పాలస్తీనా ప్రజల్ని ఖాళీ చేయమంటున్నారు భూభాగాన్ని. ఆ భూభాగం మాకు కావాలి, ప్రజలు అక్కర్లేదు. గురిజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అంటే, అమెరికా వాడికి ఈనాడు దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే గనులు, దేశం అంటే అడవులు, దేశం అంటే అవేవి ఆయిల్ కేంద్రాలుగా మాత్రమే ఈనాడు అమెరికా చూస్తున్న పరిస్థితి, దేశాన్ని మట్టిగా చూస్తున్న పరిస్థితి. అట్లా అది మారిపోతుంది. పర్యావరణ విధ్వంసం ఎంత పెరిగిందంటే మీరందరూ గమనించి ఉంటారు. గత 3 సంవత్సరాల కాలంలో, ప్రధానంగా 23లో 24లో వచ్చినంత ఉష్ణోగ్రతలు గత 10 సంవత్సరాల్లో కాదు, గత 50 సంవత్సరాల్లో రాలేదు. ఈ ఉష్ణోగ్రతలు ప్రీ ఇండస్ట్రియల్ ఎరాతో పోల్చుకుంటే 2 డిగ్రీల కంటే ఎక్కువ వస్తే ఏ పరిస్థితి వస్తుందంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోవడమే, తగ్గవు అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. కాబట్టి ప్రీ ఇండస్ట్రియల్ ఎరా నుంచి 2 డిగ్రీలు పెరగకూడదు మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు అని. కానీ 23, 24లో 1.5 డిగ్రీలు దాటిపోయాయి. సో మీకు పర్యావరణము, యుద్ధ పరిస్థితులు, వలస పరిస్థితులు, వీటన్నిటికి తోడు సాంస్కృతిక పరిస్థితులు, మతపరమైన, కులపరమైన, లింగపరమైన, ప్రాంతపరమైన, భాషాపరమైన ఆధిపత్యవాదాలు. మిత్రులారా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి.
ఈ ఆధిపత్యవాదాలు అనేవి ఒకదాంతో ఒకటి లింక్గా ఉంటాయి. నేను మా ఇంట్లో నా భార్యని అణిచివేసి ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళకి సమానత్వం కావాలి అన్నో, ఎస్సీలకు సమానత్వం కావాలనో, మైనారిటీలకు ముస్లింలకు సమానత్వం కావాలనో, ఇతర సమానత్వాలు కోరితే కుదరదు. అసమానతలన్నీ కూడా, ఆధిపత్యవాదాలన్నీ కూడా ఒక దాని మీద ఇంకొకటి బలపడతాయి. చాలామంది ఉన్నారు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తారు కానీ కుల ఉన్మాదాన్ని వ్యతిరేకించారు, కుల ఉన్మాదాన్ని వ్యతిరేకిస్తారు మతోన్మాదాన్ని వ్యతిరేకించారు, రెండింటినీ వ్యతిరేకిస్తారు, పురుషాధిపత్యాన్ని వ్యతిరేకించారు. అంటే ఇది సాధ్యం కాదంటున్నాను నేను. కులము, మతము, ప్రాంతము, భాష, జాతి, లింగము, ఈ 5 ఆధిపత్యవాదాలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి, ఒకదాని నుంచి ఇంకొకటి పెరుగుతాయి అన్న విషయాన్ని మనం లోతుగా ఆలోచించాలి. నా సబ్జెక్టు పెరుగుతున్న ఫ్యాసిజం, మన కర్తవ్యాలు. మరి మీరు ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారు సార్ అంటే, నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ ఫ్యాసిజం అనేది ఒక ఆధిపత్యవాదం. ప్రధాన ఒక ఆధిపత్యవాదమే ఫ్యాసిజంగా మారుతుంది. సామాజిక ఆధిపత్యవాదం, వర్గ ఆధిపత్యం మనకు తెలుసు, కార్మికుల పైన పెట్టుబడిదారుల తాలూకా ఆధిపత్యం మనకు తెలుసు, శ్రామిక రైతాంగం పైన ధనిక రైతుల తాలూకా ఆధిపత్యం మనకు తెలుసు, గిరిజనుల పైన 5 భూతాల ఆధిపత్యం ఉంటుంది. 1 భూమిని కబ్జా చేసే కబ్జాదారులు, 2 వ్యాపారం పేరుతో వాళ్ళని ముంచేవాళ్ళు, అప్పులిచ్చి వాళ్ళని ముంచేవాళ్ళు 2వ వర్గము, ఫారెస్ట్ ఆఫీసర్సు, రెవెన్యూ ఆఫీసర్సు, పోలీస్ ఆఫీసర్స్. ఈ 5 భూతాలు గిరిజనుల పైన దాడి చేస్తూ ఉంటాయి. అందుకే గిరిజనులు ఆయుధాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారు. మన పట్టణాల్లో కరపత్రం ఇస్తే అది పట్టుకుంటే ఏమైపోతుందో అని రోడ్డు సెంటర్లో నిలబడి ముట్టుకోకుండానే దాన్ని కింద పడేస్తారు. కానీ గిరిజనులు ఆయుధాలు కూడా పట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద 5 రకాల దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ వర్గ ఆధిపత్యాలు. కార్మిక వర్గం మీద, శ్రామిక రైతాంగం మీద, గిరిజన ప్రజానేకం మీద ఏ ఆధిపత్యాలు అయితే ఉన్నాయో ఇవన్నీ వర్గ ఆధిపత్యాలు, ఆర్థిక సంబంధాల నుంచి ఉద్భవించే అవి. మిగతా 5 సామాజిక ఆధిపత్యాలు కులము, మతము, ప్రాంతము, భాష, జాతి, లింగము. ఇవి సామాజిక 5, 6 వస్తాయి సామాజిక ఆధిపత్యాలు. అయితే ఆ చర్చ అంతట్లోకి నేను పోను. వర్గ ఆధిపత్యాలు పోతేనే కానీ సామాజిక ఆధిపత్యాలు పోవు అనే వాదన ఏదైతే ఉందో, సూపర్ స్ట్రక్చర్ బేస్ స్ట్రక్చర్ అనేది. కానీ దానికి ఇంకొకటి కూడా ఉంది. ఈ సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడకుండా వర్గ ఆధిపత్యాలని మాత్రమే ముందుకు తీసుకెళ్ళలేము మనము. వర్గ పోరాటాలు చేయాలి అంటే సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అట్లానే మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడాలని నాస్తిక సంఘాలు పుట్టాయి. మనుషుల్లో ఇంత మౌఢ్యం ఉంటే వాళ్ళు ఏ విధంగా ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడతారు, ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడతారు? అజ్ఞానం యొక్క ఆధిపత్యం, అజ్ఞానం తాలూకా లోతులు, జ్ఞానం తాలూకా లోతులు ఎప్పుడన్నా మనకు తెలుస్తాయేమో కానీ అజ్ఞానం తాలూకా లోతులు తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎంత విస్తరిస్తూ ఉందో అంతగా విస్తరిస్తూ ఉంది. సో అజ్ఞానం తాలూకా ఆధిపత్యము. మొన్ననే అరుణారాయ్ గారు ఎవరు అన్నారు, ఒక స్టేట్మెంట్ వచ్చింది. మనము అంటే కమ్యూనిస్టులు కానీ ప్రోగ్రెసివ్ పీపుల్ కానీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించదలుచుకున్న ఏ ఒక్కరు కానీ మాట్లాడాలంటే ఒక పుస్తకం చదివినాక 10 ప్రశ్నలు వస్తాయి, మళ్ళా 10 పుస్తకాలు చదవాలి, ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంతో చదవాలి, ఎంత చదివినా తీరటం లేదు. కానీ మూఢనమ్మకం ఉండి మోడీ మీద మీకు నమ్మకం ఉంటే ఏం చదవకుండానే మాట్లాడచ్చు. వాళ్ళకి ఏ పని లేదు, హాయిగా మాట్లాడచ్చు వాళ్ళు. ఎంత అబద్ధానికి సమస్య లేదు.
ఎన్ని అబద్ధాలన్నా ఆడొచ్చు, ఒక్క నిజం చెప్పాలంటే చాలా అధ్యయనం చేయాల్సి వస్తుంది అని ఆమె వ్యక్తిగత అనుభవం అనుకుంటాను. ఆమె చాలా సింపుల్గా చెప్పింది. వాళ్ళకి మాట్లాడడం ఈజీ, మనకు మాట్లాడడం కష్టం. మనం ఏం మాట్లాడాలన్నా తర్కించుకొని మాట్లాడాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము. సో మిత్రులారా, కాబట్టి ఈ ఆధిపత్యవాదాల గురించి మీ ముందు నేను సామాజిక ఆధిపత్యవాదాల గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో ప్రధానంగా మీ అందరికీ తెలిసిన విషయమే అయినా సభాముఖంగా ఒక్కసారి చెప్పుకోవాలనుకుంటే, మనము చాలామంది ఫ్యాసిజము అనేది లేకపోతే సంఘ పరివార్ అనేది బీజేపీ అనేది వీళ్ళు ముస్లింలకి వ్యతిరేకము, అది వాస్తవమే, అందులో నేనేం కాదనటం లేదు. వాళ్ళ ఫస్ట్ ఎనిమి ముస్లిమ్సే కూడా కావచ్చు. కానీ అంత మాత్రమే కాదు అన్న విషయం వాళ్ళకి చెప్పాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో కొద్దిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా, వాళ్ళకేం దురుద్దేశాలు లేవు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేక సంస్థ అని. కానీ కాదు, ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకమే కాదు, మొత్తం మైనారిటీలకు వ్యతిరేకమని ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గ్రాహం బెల్ దగ్గర నుంచి ముందు వెనక కథలన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలు. గ్రాహం బెల్ని ఆయన ఇద్దరు కొడుకుల్ని కంధమాల్ జిల్లాలో ఎలా సజీవంగా వాళ్ళు దహనం చేశారు. ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుంది అందరి దృష్టిలో ఉంది. సో వాళ్ళు ముస్లిం వ్యతిరేకులే కాదు, క్రిస్టియన్ వ్యతిరేకులు, వాళ్ళు బౌద్ధులకు వ్యతిరేకులు, వాళ్ళు సిక్కులకు వ్యతిరేకులు. సిక్కుల గురించి గురు గోవింద్ ఇది గోల్వాల్కర్ ఏమన్నాడంటే దే ఆర్ హాఫ్ ముస్లిమ్స్ అన్నాడు. సిక్కులంటే ఏమంటే వాళ్ళు హాఫ్ ముస్లిమ్స్ అన్నాడు. కాబట్టి వాళ్ళు సిక్కులకి వ్యతిరేకమే. మత మైనారిటీలందరికీ వాళ్ళు వ్యతిరేకం అన్న విషయం మీకు తెలుసు. అయితే మత ఉన్మాదులు మాత్రమేనా? కొద్దిమంది ఇది మతోన్మాద ఫ్యాసిజం అని రాస్తున్నారు. అది మత ఉన్మాదం ఉన్నమాట వాస్తవమే. కానీ దాంతో పాటు దానికి కుల ఉన్మాదం కూడా ఉంది. మనుధర్మ శాస్త్రము అసలు ముస్లింల మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే, ఆ తవ్వాయియే వస్తే అని ఒక కథ ఉంది. నా శర్మ గారి పూర్తి పేరు నాకు గుర్తు రావటం లేదు, రచయిత పూర్తి పేరు. శ్రీశ్రీ ముందు మాటలో ఆయన పేరు కూడా వస్తుంది. మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాసిన మాటలో ఆయన పేరు కూడా వస్తుంది. సో అయితే ఆ కథ ఆ తవ్వాయియే వస్తే, తవ్వాయి అంటే కష్టం, ఆ కష్టమే వస్తే అని. అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఊరు ఉంది, వర్షాలు పట్టడం లేదు, ఊరిలో పెద్ద చెరువు ఉంది, చిన్న చెరువు ఉంది. చిన్న చెరువు దళితులు వాడకి ఆనుకొని ఉండి వాళ్ళు వాడతారు, పెద్ద చెరువు గ్రామం వాళ్ళు వాడతారు. అయితే వర్షాభావం వల్ల చిన్న చెరువు ముందు ఎండిపోయింది. ఎండిపోతే వీళ్ళు పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు దిగడానికి లేదన్న విషయం వాళ్ళకి తెలుసు, దిగలేదు. దిగకుండా మాకు నీళ్లు పోయండి అయ్యా, మేము తాగాలి కదా, స్నానాలు మానేస్తాం కానీ నీళ్లు తాగడం మానలేం కదా అని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే 4 రోజులు బిందెలతో ఎత్తి నీళ్లు పోశారు. అది అయిపోయినాక మీకు ఉత్తినే మేము ఎందుకు నీళ్లు పోయాలి, వేరే వాళ్ళు పోస్తారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకోండి అని డబ్బులు తీసుకొని నీళ్ళు అమ్మారు. వాళ్ళు స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడ. కొన్నాళ్ళు పోయినాక మీకు నీళ్ళు ఎట్లా కూడా ఇవ్వము, మాకు తగ్గిపోతున్నాయి, మీకు డబ్బులకు కూడా నీళ్ళు ఇవ్వము అని చెప్పారు. వీళ్ళు ఎట్లా బ్రతకాలి? అప్పుడులాగా పట్టణాలకు వచ్చి బతికేసే పరిస్థితి ఆ రోజుల్లో ఇంకేమీ లేదు. గ్రామంలో చావైనా బ్రతికైనా గ్రామంలోనే ఆనాడు ఉండే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న పరిస్థితుల్లో అందులో వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఏం చేస్తాడంటే, మనకు మార్గం లేదురా, మనం అందరము ఇస్లాంలో చేరిపోదాము. ఇది తెలంగాణ కదా, నవాబు గారు అక్కడ పైన ఉన్నారు, మనం ఇస్లాంలో చేరిపోదాము, ఇస్లాంలో చేరిపోతే మనకు అన్ని హక్కులు వస్తాయి. ఊరిలో ఉండే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కరెక్ట్, థ్యాంక్ యూ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన ఆ తవ్వాయి వస్తే అనే కథ. అప్పుడు వీళ్ళందరూ కూడా పోయి ఇస్లాంలో చేరిపోతారు, వాళ్ళకి అన్ని హక్కులు వస్తాయి. అంటే ఈ దేశంలో దళితులుగా పడి ఉండకుండా హక్కులు, సమాన హక్కులు పొందే ఒక ద్వారము, ఒక డోర్, ఒక వెంట్ ఇస్లాంగా వచ్చింది.
కాబట్టి ఇస్లాం మీద నాకు ఎంత కోపం ఉంటుంది? ఈ ఇస్లాం వాళ్ళు ఉండబట్టి, ఇస్లాం మతం ఉండబట్టి నా కాళ్ళ కింద పడి ఉండాల్సిన దళితులు ఈనాడు నాతో సమానత్వాన్ని పొందారు. అది ఇస్లాం మీద వ్యతిరేకతకు కారణం. ఇస్లాం మీద వ్యతిరేకతకు కారణం ఇస్లాము ఒక మతము అనేది మాత్రమే కాదు. ఇస్లాము రాబట్టి మా వర్ణ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. మేము అణగదొక్కితే అణగబడి ఉండేవాళ్ళు, వాళ్ళు మమ్మల్నే బతిమాలుకొని చచ్చి బ్రతికి ఉండేవాళ్ళు, సేవ చేసుకుంటూ బ్రతికి ఉండేవాళ్ళు. కానీ ఇస్లాం రాబట్టి మేము ఇక్కడ అణగదొక్కితే వెళ్ళి ఇస్లాంలో చేరిపోతున్నారు. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్టర్నేటివ్ ఇస్లాం క్రియేట్ చేసింది. క్రిస్టియానిటీ ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసింది. కాబట్టి మత మైనారిటీల మీద ఉన్న వ్యతిరేకత ప్రధానంగా వీళ్ళకి వాళ్ళ వర్ణ వ్యవస్థని నిలబెట్టుకోవడానికి ఆటంకమైనందుకు మైనారిటీల మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ మంది వాళ్ళు ఉంటే వీళ్ళకేం ఇబ్బంది అయ్యేది కాదు. అగ్ర కులాల వాళ్ళు వెళ్ళి చేరితే వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. యాక్చువల్గా నిమ్న కులాలు వాళ్ళు, అంటే వాళ్ళ భాషలో చెప్తున్నాను నేను, వెళ్ళి అందులో చేరి సమానత్వాన్ని సంపాదిస్తున్నారు అనే దుగ్ధ వీళ్ళలో ఆ మైనారిటీ వ్యతిరేకత. కాబట్టి చాలా అచారిత్రకమైన భాష నేను మాట్లాడుతున్నాను. ఒక ఉదాహరణగా చెప్పడానికి కూడా ఇష్టం లేదు, కానీ ఇంకో భాషలో దాన్ని చెప్తాను. ఉదాహరణకి ఇస్లాం ఎప్పుడు వచ్చింది భారతదేశంలో? ఇస్లాం పుట్టడమే 7వ శతాబ్దంలో పుట్టింది. 8వ శతాబ్దంలో మన ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం వరకు వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాను అక్బరు అందరూ పరిపాలించిన రోజులు అవి. కాబూలు నుంచి కాందహార్ వరకు అప్పుడు జయించాడని మనం చెప్పుకుంటాం. అక్బరు ఆఫ్ఘనిస్తాన్ వరకు మన రాజ్యం ఉండింది. కానీ అంతకుముందు కూడా ఢిల్లీ సుల్తాన్లు కూడా, అంతకుముందు అశోకుడు కూడా కాందహార్ వరకు జయించాడు. మౌర్య సామ్రాజ్యం కూడా అక్కడ వరకు ఉంది. కానీ ఢిల్లీ సుల్తాన్లు ఎప్పుడు వచ్చారంటే 1206లో వచ్చారు. ఢిల్లీ రాజ్యం ఏర్పడింది, సుల్తానుల రాజ్యం ఏర్పడింది 1206లో. ఆ తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను భారతదేశం నుంచి వెళ్ళిపోయాయి. అంటే ఈనాడు భారతదేశం అని చెప్పబడే దాంట్లో ఇస్లాం రాజ్యము అనేది, ఇస్లాం నమ్మిన వాళ్ళ రాజ్యము అనేది మనకి 13వ శతాబ్దం ప్రారంభంలో ఏర్పడింది. మరి అంతవరకు ఈ దేశం సౌఖ్యంగా ఉందా, శుభంగా ఉందా? అంతవరకు ఏమిటంటే, ఎప్పుడైతే బౌద్ధ మతం అణిచివేయబడిందో, బౌద్ధ మతం అణిచివేయబడిన దగ్గర నుంచి మౌర్య సామ్రాజ్యం అంతమో బౌద్ధ మతం అణిచివేయబడిన దగ్గర నుంచి ఆ శృంగుడు ఎప్పుడైతే బౌద్ధ మతాన్ని అణిచివేశాడో ఆనాటి నుంచి ఇస్లాం వచ్చే వరకు కూడా, అంటే అటు 300 సంవత్సరాలు, ఇటు 1200 సంవత్సరాలు, 1500 సంవత్సరాల కాలం ఈ వర్ణ వ్యవస్థ అనబడేది, దళితులు అణిచివేత అనేది, క్రూరమైన జీవితం అనేది ఈ భారతదేశం చూసింది. అది ఇస్లాం వచ్చిన తర్వాత 2 జరిగాయి. ఇస్లాము నుంచి అంటే దేవుడు ఒక్కడే అన్న భావన వచ్చేసింది భారతదేశంలో. అంటే అందరూ నమ్మారని కాదు, తాత్విక చర్చలో దేవుడు ఒక్కడే, అంటే ఉంటే ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు సర్వాంతర్యామి అంటే ఎక్కడ చూసినా ఉంటాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, అంటే ఆయనకి అన్నీ తెలుసు, ఆయన ప్రతి దగ్గర ఉంటాడు, ప్రతిదీ చేయగలుగుతాడు. అది కదా దేవుడు తాలూకా నిర్వచనం. అటువంటి వాడు ఒకడికంటే ఇద్దరు ఎట్లా ఉండగలుగుతారు? ఉంటే ఒక్కడే ఉంటాడు, లేకపోతే లేడు. మనం లేడంటాం, వాళ్ళు ఉంటాడన్నా వాళ్ళు చెప్పగలిగేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్పాలి. ఎప్పుడైతే ఇస్లాం నుంచి ఈ భావన వచ్చిందో, అయితే ఈ భావన ఇస్లాం నుంచే కాదు, అంతకుముందు ఉదాహరణకు భారతదేశంలో మనకి వేదాల తర్వాత వేదాంతంగా ఏ స్మృతులైతే ఏమంటాం మనం వాటిని, ఉపనిషత్తుల్లోనే దేవుడు ఒక్కడే అన్న భావన కూడా వచ్చింది. కానీ బ్రాహ్మణేకం దాన్ని మరుగుపరిచింది. బ్రాహ్మణేకం మళ్ళా ఆధిపత్యం వచ్చినాక ఉపనిషత్తులు నిలబడలేదు. ఉపనిషత్తులు ఎందుకంటే బ్రాహ్మణికాన్ని ఆమోదించవవి. మనం అనుకుంటాము, మనకేమని చెప్పబడిందంటే ఉపనిషత్తులు వేదాంతము, వేదము యొక్క సారము అని. కానీ నిజంగా ఏమంటే ఉపనిషత్తులు వేదాన్ని నమ్మలేదు, వేదాన్ని తిరస్కరించాయి. కాబట్టి బ్రాహ్మణికం ఏం చేసిందంటే అవసరమైతే ఉపనిషత్తుల గురించి మాట్లాడుతుంది, కానీ రోజువారీ జీవితంలో ఉపనిషత్తుల్ని పక్కన పెడుతుంది.
వాళ్ళు ఎప్పుడైతే డిఫెన్స్లో ఉన్నారో, డిఫెన్స్లో ఉన్నప్పుడు ఉపనిషత్తు నుంచి ఒక శ్లోకం తీసుకొని ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని ఆనాడే ఉపనిషత్తుల్లో భారతదేశంలో చెప్పారు అని ఆ శ్లోకం తీసుకొస్తారు. వసుదైక కుటుంబం అనే శ్లోకం తీసుకొస్తారు. వాళ్ళు అఫెన్స్లో ఉన్నప్పుడు ఆ మాట ఆడరు, వాళ్ళు డిఫెన్స్లో ఉన్నప్పుడే మాట్లాడతారు. బ్రాహ్మణికం ఏం చేసిందంటే ఉపనిషత్తుల్ని మళ్ళా పక్కన పెట్టేసి వర్ణ సమాజాన్ని తిరిగి పునరుద్ధరించుకుంటూ అది ఆ విధంగా వెళ్ళారు. కాబట్టి మౌర్య సామ్రాజ్యం అంతం నుంచి ఢిల్లీ సుల్తాన్ల కాలం వరకు 1500 సంవత్సరాల కాలం ఈ వర్ణ దోపిడీ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. అప్పుడు ఎప్పుడైతే ఇస్లాం వచ్చిందో దళితులకి ఒక విముక్తి మార్గంగా అది కనిపించింది. తత్వశాస్త్రంలోనేమో దేవుడు ఒక్కడే అన్న భావన తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఏర్పడింది తాత్విక రంగంలో, భావరంగంలో. అప్పుడు ఆ విధంగా మన దగ్గర సూఫీ ఉద్యమాలు ఒకవైపు వచ్చాయి, భక్తి ఉద్యమాలు ఇంకొక వైపు వచ్చాయి. ఆ కాలంలో మనకు చూస్తే ఈ ఇస్లాం వచ్చిన తర్వాతనే మనకు సూఫీ తర్వాత ఈ భక్తి ఉద్యమాలు చాలా విస్తారంగా పెరగడం అనేది భారతదేశంలో మనకు కనిపిస్తుంది. ఈ ఉద్యమాలు ఏం చేశాయి అంటే ఈ మత మౌఢ్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి, కుల అణిచివేతని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఈ ఉద్యమాల్ని అంతం చేయడానికి కూడా మళ్ళా వర్ణాశ్రమ ధర్మాలను తిరిగి పునరుద్ధరించడానికి నిరంతరాయంగా కృషి జరిగింది. ఆ తర్వాత స్వాతంత్ర పోరాటానికి ముందు వచ్చిన సంస్కరణ ఉద్యమం ఏమైతే వచ్చిందో ఆ సంస్కరణ ఉద్యమము రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడడం దగ్గర నుంచి ఇక్కడ మన కందుకూరి వీరేశలింగం పంతులు విధవ వివాహం చేసే వరకు కూడా ఈ సంస్కరణోద్యమం అనేది విస్తారంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని సంస్కృతుల్లో కూడా ఈ సంస్కరణోద్యమం జరిగింది. ఈ సంస్కరణోద్యమం జరుగుతున్న కాలంలోనే స్వాతంత్ర పోరాటం నెమ్మదిగా పెరిగింది. ఈ స్వాతంత్ర పోరాటం రాజకీయ పోరాటం, సంస్కరణోద్యమం సాంస్కృతిక పోరాటం. ఈ రాజకీయ పోరాటం అప్పర్ హ్యాండ్ తీసుకుంది. మనకి స్వాతంత్రం వస్తే అన్నీ అవే చక్కబడతాయి అని ప్రచారం చేశారు. ఆ విధంగా అన్నీ చక్కబడలేదు అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఏమైనా చక్కబడింది అంటే పెట్టుబడి వల్ల చక్కబడింది, రాజకీయ అధికారం వల్ల చక్కబడలేదు. పెట్టుబడి ఏం చేసిందంటే ఉదాహరణకు ఎర్లీ 80sలో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మనలాగా మేము విద్యార్థి సంఘంలో ఉండి మనలాగా అమ్మాయిలు ఎప్పుడు సైకిళ్ళు దొక్కుతారు అని చర్చించేవాళ్ళం. ఆ తర్వాత ఎన్టీ రామారావు ఎంసెట్ పెట్టి ఎంట్రన్స్ పెడితే తండ్రులంతా అమ్మాయికి సైకిళ్ళు కొన్నారు. ఉదయం 6 గంటలకే ట్యూషన్కి వెళ్ళాలి, ఎక్కడ డ్రాప్ చేసి వస్తాడు? అమ్మాయిలు సైకిళ్ళు దొక్కే, కర్నూలు గురించి చెప్తున్నాను, అమ్మాయిలు సైకిళ్ళు దొక్కి ఉదయం 6 గంటలకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి కోచింగ్ సెంటర్లకి వెళ్ళారు. అంటే పెట్టుబడి తాలూకా లక్షణం ఏదైతే ఉందో స్త్రీలని పురుషుల్ని రోడ్డు మీదకి ఈడుస్తుంది అంటాడు మార్క్స్. ఎన్ని నాగరికతలు ఉన్నా అన్ని నాగరికతలను కూడా అది నేలమట్టం చేస్తుంది. తాను చెప్పిందే నాగరికత అని పెట్టుబడి చెప్పుద్ది అని ఏదైతే ఉందో ఆ విధంగా సంస్కరణోద్యమం ఒకవైపు ఉంటే పెట్టుబడి తన అవసరాల కొరకు అందరినీ కూలీకి పెట్టుకోవడం ద్వారా అది ఒక రకమైన ఈ స్త్రీలకి కొన్ని సమాన, ఈ మార్క్సే రాశాడు, స్త్రీలకి అనేక సమాన హక్కులు పెట్టుబడి ద్వారా కూడా వస్తున్నాయి అని రాస్తాడు మార్క్స్ కూడా. సో అది మనకి కనిపిస్తుంది. ఆ విధంగా ఈ మత కులము అనే ఈ లక్షణాలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాలి, సనాతన ధర్మం గురించి. ఈ మాట నేను ఎత్తేందుకు చెప్తున్నానంటే స్టాలిన్ కుమారుడు ఆయన పేరు ఏది ఉంది కదా, ఉదయనిధి, కరుణానిధి తర్వాత ఉదయనిధి, ఇప్పుడు ఈయన మనవడు. ఈ ఉదయనిధి సనాతన ధర్మము ఇది ప్రజా వ్యతిరేకమైనది, ఇది ప్రజాస్వామిక వ్యతిరేకమైనదని చాలా ధైర్యంగా ఓపెన్గా స్పష్టంగా చెప్పాడు. ఎంతమంది తిరగబడినా కూడా పునరుద్ధరించాడు, దాన్ని పునరుద్ఘాటించాడు, వైరస్తో పోల్చాడు, పునరుద్ఘాటించాడు. కాబట్టి చాలా గట్టిగా చెప్పాడు. గట్టిగా చెప్పడంతో అనేక దగ్గరలో కూడా చాలామంది దాన్ని గట్టిగా చెప్పడం కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సనాతన ధర్మము అనేది ఏమిటి అన్నది అసలు సమస్య. మీరు సనాతన ధర్మము అనేది ఒకటే ఉందని మీరు ఒప్పుకుంటే వాళ్ళు తీసిన గోతిలో మనం తప్పకుండా పడిపోతాము. లోతుగా ఆలోచించండి మిత్రులారా. నేను ఇప్పుడు మీకు అడుగుతున్నాను, ఋగ్వేద కాలంలో ఏదైతే మన జీవన విధానం ఉందో అంటే తొలి వేద కాలంలో దాన్ని సనాతన ధర్మం అందామా?
మలివేద కాలంలో క్రీస్తు పూర్వం 1000 నుంచి 500, 600 వరకు కూడా ఆ 400-500 కాలాన్ని మలివేద కాలం అంటారు. దాన్ని సనాతన ధర్మం అందామా? మరి వేదాంత కాలం ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఉపనిషత్తుల కాలం అని, ఈ ఉపనిషత్తుల కాలము అంటే బుద్ధుడు ముందు వెనక కాలం ఉపనిషత్తు కాలము. ఆనాటికి బ్రాహ్మణ సంస్కృతి, శ్రమణ సంస్కృతి అని 2 ఉన్నాయి. ఈ బ్రాహ్మణ శ్రమణ సంస్కృతుల ఘర్షణ నుంచే ఉపనిషత్తులు పుట్టుకొచ్చాయి. బుద్ధుడి నుంచి కాపీ కొట్టారా, బుద్ధుడు వీటి నుంచి నేర్చుకున్నారని ఒక చర్చ ఉంది. అది చాలా పొరపాటు చర్చ. యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణ సంస్కృతి, శ్రమణ సంస్కృతి ఉంది. ఈ రెండింటి ఘర్షణ నుంచి మనకి ఈ ఉపనిషత్తులు అనేవి పుట్టుకొచ్చాయి. బుద్ధిజం అట్లానే, జైనిజం అట్లానే ఆ విధంగా పుట్టుకొచ్చే. చార్వాక అనేది ఒక దీర్ఘకాలంగా అది పక్కన నడుస్తూనే ఉంది. కాబట్టి ఇది మనకి. కాబట్టి మరి దానిని అంటే ఉపనిషత్ కాలాన్ని సనాతన కాలం అందామా? ఉపనిషత్ కాలం తర్వాత మనకి పౌరాణిక కాలం వచ్చింది. క్రీస్తు శకము 2వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు మనకి పౌరాణిక కాలం వచ్చింది. ఏ కాలంలో అయితే మీకు ఈ సతీ సహగమనం లాంటి అంతవరకు ఇవన్నీ చేరాయో అటువంటి కాలం అంతా కూడా ఈ పౌరాణిక కాలంలో బాగా ఈ మతతత్వం కానీ, స్త్రీ అణచివేత కానీ, కులతత్వం కానీ ఈ పౌరాణిక కాలంలో విస్తారంగా పెరిగాయి. అది క్రీస్తు శకము 2 నుంచి 9 వరకు. మరి 9 తర్వాత మళ్ళా ఇంకొక శకం మనకు కనిపిస్తుంది, భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలు. దాన్ని మనం సనాతన కాలం అందామా? భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాల కాలాన్ని సనాతన కాలం అందామా? మరి స్వాతంత్ర పోరాటము, దానికి ముందున్న సంస్కరణోద్యమ కాలం, దాన్ని సనాతన కాలం అందామా? లేదు, స్వాతంత్రం వచ్చినాక ఉన్న ఈ కాలాన్ని సనాతనం అనలేము. కాబట్టి సనాతన కాలము ఏది? ఇదే ట్రాప్. మనం ఏం చేస్తున్నామంటే సంస్కరణోద్యమానికి ముందు ఉన్నదంతా సనాతనమే అని దాన్ని ఒక ముద్దగా చూస్తున్నాము. ఈ ముద్దగా చూస్తే మనం వాళ్ళ ట్రాప్లో పడిపోతాం. ఎందుకంటే మీరు ఋగ్వేద కాలంలో చూస్తే, ఋగ్వేద కాలంలో వర్ణాలు ప్రొఫెషన్ మాత్రమే. అంటే ఆయన ఒకే కుటుంబంలో బ్రాహ్మణుడు ఉన్నాడు, క్షత్రియుడు ఉన్నాడు, వైశ్యుడు ఉన్నాడు, శూద్రుడు ఉన్నాడు. 4 వృత్తులు చేసేవాళ్ళు ఒకటే కుటుంబంలో ఉన్నారు. ఋగ్వేదంలో ఒక శ్లోకం కూడా ఉంది ఆ విధంగా. మా అమ్మ పిండి రుబ్బుతుంది, మా నాన్న వైద్యం చేస్తాడు, నేను సంగీతం వాయిస్తాను అని ఒక శ్లోకం మనకు ఋగ్వేద కాలంలో ఉంది. మీరు రంగనాయకమ్మ గారి వేదాల్లో ఏముంది పుస్తకంలో కూడా ఆమె కోట్ చేసింది. సో మీకు ఋగ్వేద కాలంలో ఇటువంటి వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఋగ్వేద కాలంలో లేదు. ప్రొఫెషన్స్ అవి. కానీ మలివేద కాలంలో ప్రొఫెషన్స్ వర్ణాలుగా మారిపోయాయి. ఎందుకు జరిగింది చరిత్రలో? ఋగ్వేద కాలంలో ప్రధానంగా అది ఆర్యుల తాలూకా ఆంతరంగిక విషయంగానే ఉండింది. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకి విస్తరిస్తున్న కొద్దీ నేటివ్ ప్రజల్ని జయించారు. వాళ్ళ దగ్గర గుర్రాలు, ఇనుప ఆయుధాలు ఉన్నాయి కాబట్టి స్థానికుల్ని వాళ్ళు జయించారు. జయించి ఎన్స్లేవ్ చేసుకున్నారు. ఎన్స్లేవ్ చేసుకొని మీరు అందరూ శూద్రులు అన్నారు. మీరు శూద్రులు. అప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? ఎప్పుడైతే మీరు ఎదటి వర్గాన్ని ఎన్స్లేవ్ చేస్తారో మీ లోపల కూడా అసమానత్వం ప్రవేశిస్తుంది. ఇది చాలా హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ సూత్రీకరణ. ఒక దేశాన్ని మీరు అణచివేయాలి అంటే మీ దేశంలో వర్గ అసమానత్వాలు పెరుగుతాయి. భారతదేశాన్ని ఇంగ్లాండ్ అణచివేసిన రోజుల్లో ఇంగ్లాండ్లో కార్మికులు 18 గంటలు పనిచేశారు. చాలా అమానుషమైన పరిస్థితి. ఎంగెల్స్ రాస్తాడు కదా, ఇంగ్లాండ్లో కార్మికుల దుస్థితి అనే ఒక పుస్తకం ఎంగెల్స్ది ఉంటుంది. ఊహించలేం మనం. మన దేశ ప్రస్తుత కార్మికులు అటువంటి ఇంగ్లాండ్ వాళ్ళ పాలనలో మన కార్మికులు ఆ బాధలు పడ్డారు, కానీ ప్రస్తుత కార్మికులు అటువంటి బాధల్లో లేరు యాక్చువల్గా. అటువంటి దుస్థితి. అంటే మీరు ఒక వర్గాన్ని కానీ ఒక దేశాన్ని కానీ అణచివేయాలి అంటే మీ లోపలే ఒక అసమానత ఏర్పడుతుంది. భారతదేశంలో స్థానికుల్ని ఎప్పుడైతే శూద్రీకరించారో, జయించి మీరందరూ శూద్రులు అన్నారో, ఆనాడు ఆర్యుల్లోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే విభజన ఘనీభవించింది. ఆ పేర్లు అంతకు ముందు ఉన్నాయి ప్రొఫెషన్ని బట్టి.
ప్రొఫెషన్ని బట్టి ఉన్న పేర్లు వర్ణాలుగా మారిపోయాయి. వాళ్ళలో వర్ణ వైరుధ్యం వచ్చేసింది. కానీ వాళ్ళందరూ కలిపి వీళ్ళని శూద్రులు అన్నారు. మిత్రులారా, ఇంకో విషయం, అప్పుడు బ్రాహ్మణులకు ఇప్పుడు బ్రాహ్మణులు సేమ్ అనుకోవద్దు. ఎందుకంటే శూద్రుల్లో చాలామందిని కొండలో కూర్చోబెట్టి ఇప్పటి నుంచి మీరు బ్రాహ్మణులే అన్నారు. అది తెలుసు కదా. కుంభగర్భ సూత్రం ప్రకారము చాలామంది శూద్రులు ఒక తెగని జయించినప్పుడు ఆ తెగలో మంత్రాలు చదివిన వాళ్ళని మీరు బ్రాహ్మణులు, మీరు కొండలో కూర్చోండి, మేము 4 మంత్రాలు చదువుతాం, మీరు బ్రాహ్మణులు అయిపోతారు. ఇంకొకరు మీరు క్షత్రియులు, అక్కడ యుద్ధ నైపుణ్యం ఉన్నవాళ్ళు, ట్రైబల్స్లో యుద్ధ నైపుణ్యం శత్రువులు అయిపోయారు. ట్రైబల్స్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, వాటిని నిర్వహిస్తున్న వాళ్ళు వైశ్యులు అయిపోయారు. శ్రమ మాత్రమే చేసేవాళ్ళు, ప్రతి ట్రైబ్లో శ్రమ చేసేవాళ్ళు శూద్రులయ్యారు. ప్రతి ట్రైబ్లో శ్రమ చెయ్యని వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులయ్యారు. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ ఆర్యులేం కాదు. రాదర్ ఆర్యుల కంటే భారతదేశంలోని అనేక ట్రైబ్స్ నుంచి తీసుకోబడిన వాళ్ళే ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో మెజారిటీగా ఉన్నారు. ఎందుకంటే ఆర్యులు వచ్చింది తక్కువే, అక్కడి నుంచి ఇంత జనాభా వాళ్ళే అక్కడి నుంచి రాలేదు. అందరూ ఇక్కడ వాళ్ళనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ కుంభగర్భము అనేది ఏదైతే ఉందో అది విస్తారంగా జరిగింది. అదేదో 100 మందికి ఒకటి జరగలేదు, 100 మందికి 90 మంది కుంభగర్భులే. ఆ విధంగానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాలు అనేవి విస్తరించి, అయినా ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయన్నది మనకి తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా స్థానికులే. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ ఆర్యులు. మనం రేపు పొద్దున్న ఎప్పుడన్నా మీరంతా బయటకు పోండి, శూద్రులు ఒక్కరే ఈ దేశం, అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇది శూద్రుల దేశము, మిగతా వాళ్ళంతా బయటకు పోండి అని వాదనకి మనం మాట్లాడచ్చు, కానీ అది వాస్తవం కాదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళది ఒక ఇస్లాము వ్యతిరేకత లేకపోతే మైనారిటీ వ్యతిరేకత మాత్రమే కాదు, వాళ్ళ అసలు సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనుధర్మ శాస్త్రము. కాబట్టి సంఘ పరివార వాళ్ళు మతవాదులు మాత్రమే కాదు, మనువాదులు కూడా. ప్రతి సందర్భంలో ఈ 2 మాటలు మనం అనకపోతే మనము నిజానికి వాళ్ళని ఓడించలేము, సైద్ధాంతికంగా వాళ్ళని మనం ఓడించలేము. ఈ 2 మాటలు మనం ప్రతి సందర్భంలో అనాలి. ఇది మతోన్మాద ఫ్యాసిజం మాత్రమే కాదు, ఇది మతోన్మాద మనువాద ఫ్యాసిజం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రతి సందర్భంలో మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. మిత్రులారా, సో ఈ విధంగా మనం ఎప్పుడైతే చూసామో స్త్రీల తాలూకా పరిస్థితి, ఇప్పుడు కొన్ని పాత సిద్ధాంతాల్లో మరి స్త్రీకి ఆత్మ లేదని కూడా వాదించారు. బ్రాహ్మణ స్త్రీలు శూద్రులే, ఈ విషయాన్ని మీరు గ్రహించండి. బ్రాహ్మణ స్త్రీలు శూద్రులే. బ్రాహ్మణ స్త్రీలు ఎన్ని మార్లు పుడతారు? ద్విజులా? బ్రాహ్మణుడు ద్విజుడు 2 మార్లు పుడతాడు. ఇది చేసుకుంటాడు, ఉపనయనం చేసుకుంటాడు, అది 2వసారి పుట్టుక ద్విజుడు. ఓకే, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణ స్త్రీలకు ఉపనయనం చేస్తారా? జంధ్యం వేస్తారా? బ్రాహ్మణ స్త్రీలు వేదాలు చదవచ్చా? బ్రాహ్మణ స్త్రీలకి స్వాతంత్రం ఉంటుందా? నా స్త్రీ స్వాతంత్రమార్హతి అని చెప్పేశాడు మనువు, చెప్పాడు కదా. బ్రాహ్మణ స్త్రీలకు స్వాతంత్రం ఉంటుందా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య స్త్రీలు శూద్రులే. చరిత్రలో దీనికి ఆధారం ఉంది. ఎందుకంటే ఆర్యులు వచ్చినప్పుడు తమ స్త్రీలతో పాటు రాలేదు, వాళ్ళు యుద్ధ వీరులుగా గుర్రాల మీద వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు సహజంగానే ఇక్కడ స్త్రీలని పెళ్లి చేసుకున్నారు, పద్ధతి ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. పద్ధతి లేకుండా కూడా సైన్యాలు చేస్తాయి, వేరే విషయం. కానీ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. కానీ తమతో ఈ స్త్రీలని సమానంగా చూడడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇప్పుడు ఏమైంది? పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు మా వాళ్ళు అవుతారా? ఆమెకి చెందిన వాళ్ళు అవుతారా? వాళ్ళు ఆర్యులా శూద్రులా? ఆర్యులా స్థానికులా? కాబట్టి ఇప్పుడు ప్రశ్న, కాబట్టి శూద్ర స్త్రీకి పుట్టిన పిల్లలు, అందులో ప్రధానంగా అబ్బాయిలకి వడుగు చేసి వాళ్ళకి 2వ జన్మ ఇచ్చి వాళ్ళని బ్రాహ్మణులుగా మార్చాలి. ఇది వాస్తవంగా జరిగింది. కాబట్టి వడుగు ఎవరికైతే చేయబడుతుందో, జంధ్యం ఎవరైతే వేసుకోబడుతున్నారో వాళ్ళు మాత్రమే ద్విజులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య స్త్రీలు శూద్రులే.
ఈ విషయం మనం వాళ్ళకి చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అంటే అయ్యా మీరేదో బ్రాహ్మణ స్త్రీలం మేమంతగా బ్రాహ్మణులు అనుకోవద్దు, మీరు శూద్రులే అని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి బాగుంటుంది. అందుకే వాళ్ళకి విద్య నిరాకరించబడింది. స్త్రీకి ఎందుకు విద్య నిరాకరించబడిందంటే స్త్రీ స్థానికురాలు, మాతో సమానం కాదు. ఆమె సెంట్రల్ ఆసియా నుంచి రాలేదు, కజకిస్తాన్ నుంచి రాలేదు, కిర్గిజిస్తాన్ నుంచి రాలేదు, ఆఫ్ఘనిస్తాన్కి ఉత్తర ప్రాంతం నుంచి రాలేదు. ఆమె స్థానికురాలు కాబట్టి ఆమె మాతో సమానం కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే దేవలోకానికి పోతే ఆ తర్వాత స్త్రీ సహగమనం అప్పుడు ఈమె కూడా పైకి వస్తుందని చెప్పారు. కానీ అంతకు ముందు కాలంలో స్త్రీలు దేవలోకానికి పోవడానికి లేదు, పురుషులు మాత్రమే దేవలోకానికి పోతారు. అక్కడ అప్సరసలు ఉంటారు అనేది వేరే విషయం. కానీ పురుషులు మాత్రమే దేవలోకానికి పోతారు, స్త్రీలు దేవలోకానికి పోవడానికి లేదు. ఇంకా వాళ్ళు ఎంత దూరం పోయారంటే ఈ స్త్రీలకి ఆత్మ కూడా లేదన్నారు. మరి వాళ్ళు చనిపోయినాక ఏమవుతారంటే వాళ్ళకి ఆత్మే లేదన్నారు. అంతవరకు కూడా లాగి స్త్రీలని న్యూనత పరచడము అనేది. అయితే చాలామంది ఒక్క కొటేషన్ కంఠస్థ పెట్టుకొని వస్తారు. అదేమన్నారు, అది ఎత్ర స్త్రీ పూజ్యతే తత్ర దేవత నర్తతే అని. అంటే ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు నడయాడుతారు అని. ఇక్కడ ఈ పూజ్యతే అన్న పదాన్ని నాకు చాలా రోజులు ఇది ప్రశ్నగా ఉండింది. నేను ఎప్పుడైతే రామాయణం చదివానో, మీరు కూడా చదవండి, శ్రీరామచంద్రమూర్తి గారు సంస్కృత రామాయణాన్ని శ్లోకాల వారీగా తెలుగు చేశారు. ఆయన కొంత న్యూట్రల్గానే చేశాడు. అది మీరు చదివి క్రిటికల్గా చదవండి. చదివితే మనకు ఒక శ్లోకం కనిపించింది. దాంట్లో విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళితే రెండవసారి మళ్ళా మధ్యలో రామాయణం జరుగుతున్న మధ్యలో అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు పళ్ళు పానీయాలు ఇచ్చి పూజించను అన్న పదం ఉంటుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పూజించడం ఏంటి? వీళ్ళు శిష్యులు పిల్లలు, పూజించడం ఉండదు కదా. కానీ విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి పళ్ళు పానీయాలు ఇచ్చి పూజించను అని ఉంటుంది. ఈ పూజ అన్న పదానికి అర్థం ఏమిటంటే టేకింగ్ కేర్. పూజించడానికి ఉండే అర్థం అంతా ఏమిటంటే వాళ్ళ ఎడల శ్రద్ధ తీసుకోవడము. శ్రద్ధ తీసుకోవడాన్ని పూజించడం అన్నారు. మరి ఈ యత్ర స్త్రీ పూజ్యతే అంటే స్త్రీ ధనాన్ని, మనుధర్మశాస్త్రంలో కూడా స్త్రీ ధనాన్ని తండ్రి, భర్త, కొడుకు కాపాడాలి అని ఉంది. ఆ మాట అయితే ఉంది, వాస్తవంగానే ఉంది. కాబట్టి తండ్రి, అన్నదమ్ముడు ఆ స్త్రీకి కావలసిన ధనాన్ని ఇస్తారు, తల్లి అన్న ఇస్తుంది. ఆ విధంగా ఆమెకి కొన్ని వస్తువులు ఇవ్వడమే పూజించడము. స్త్రీని పూజించడం అంటే స్త్రీకి కొన్ని ఆర్థిక రక్షణలు కల్పించడమే స్త్రీని పూజించడం. దీనిని మనము ఆమెకు స్తోత్ర పాఠాలు చేస్తారు, స్త్రీని పొగుడుతారు, స్త్రీని గొప్పదిగా చూస్తారు. స్త్రీని గొప్పదిగా చూడరు, స్త్రీకి రక్షణ కావాలి. ఆమె దళిత స్త్రీ కాబట్టి ఆమె కొంత ప్రొటెక్షన్ కావాలి. దళిత స్త్రీ మళ్ళీ బ్రాహ్మణ కుటుంబానికి వచ్చింది కాబట్టి ఆమెకు ప్రొటెక్షన్ కావాలి. సో ఇక్కడ పూజ్యతే అన్నది ఒక రకమైన ప్రొటెక్షను అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ శ్లోకాన్ని తీసుకొని వాళ్ళు చాలా తప్పుదారి పట్టిస్తున్నారు. నేను ఇదంతా మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంటే వీళ్ళు ఏదైతే ఇస్లాం వ్యతిరేకమో లేకపోతే క్రిస్టియానిటీ మైనారిటీలకు వ్యతిరేకమే కాదు, వీళ్ళు దళితులందరికీ వ్యతిరేకమే కాదు, వీళ్ళు అగ్రకులాలలో స్త్రీలకు కూడా అంతకంటే తక్కువ వ్యతిరేకం కాదు, నిజానికి చాలా ఎక్కువ వ్యతిరేకము. జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించిన శంభూకుడిని రాముడు చంపాడు, ఓకే, కానీ స్త్రీని ఉట్టి పుణ్యానికే చంపారు. స్త్రీని ఉట్టి పుణ్యానికే వాళ్ళు చంపారు, సతీ సహగమనం పెట్టి. కాబట్టి వాళ్ళు స్త్రీకి అనుకూలం కాదు. ఈ మనువాదము దళితులకి ఎంత వ్యతిరేకమైనదో మహిళలకు కూడా అంతకంటే ఎక్కువ వ్యతిరేకమైందని మనం మహిళల దగ్గరికి తీసుకెళ్ళగలమా? అంటే మన ప్రచారంలోని మనకు ఎట్లా ఉందంటే, నేను బై బర్త్ ఇప్పుడే దేవుణ్ణి నమ్మను, కానీ బై బర్త్ ముస్లింని కాను. నేను ఈ ఉద్యమాల్లో చేరి ఏమనుకుంటున్నానంటే, నాలాంటి వాళ్ళంతా
ఈ ఫ్యాసిజాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ముస్లింలు మన సోదరులు కదా, మనతో స్వాతంత్ర పోరాటం చేశారు, తెల్లారితే మన కష్టసుఖాల్లో వాళ్ళు పంచుకుంటున్నారు, మొన్న శవాలన్నీ వాళ్ళే మోసారు కోవిడ్ పీరియడ్లోని, మనం ముట్టుకొని మన తల్లిదండ్రుల శవాలు వాళ్ళే మోసారు, ఇట్లాంటివన్నీ చెప్తూ కాబట్టి ముస్లింల తాలూకా రక్షణ కొరకు నేను ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. కాదు మిత్రులారా, మైనారిటీల రక్షణ అనేది ఒక సీరియస్ సమస్యగా ఉంది. కానీ ఒక్కసారి రాజ్యాంగం స్థానంలో మనుధర్మం వస్తే 80% ఉన్న దళితులు వాళ్ళు తమ ఓటు హక్కుని కోల్పోతారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను మొత్తము దళితులు కాదు, శూద్రులు, ఒక్క దళితులే కాదు, దళితులు ముందు అల్టిమేట్గా శూద్రులు. ఎందుకంటే మనుధర్మ శాస్త్రంలో శ్రమ చేసేవాడికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులు ఏవీ ఉండకూడదు. ఉంటే వాడు శ్రమ చేయడు అని వాళ్ళు రాశారు ఓపెన్గా. తిరగబడతాడు, దళితుల దగ్గర డబ్బులు ఉంటే వాడు తిరగబడతాడు. కాబట్టి నిష్కారణంగా ఎటువంటి కారణం చెప్పకుండా ఒక శూద్రుని తాలూకా ఆస్తిని బ్రాహ్మణుడు తీసుకోవచ్చు. ఆ పుష్టిగా ఆవు కనిపించిందంటే ఆ దారిలో పోతూ ఈ ఆవును మా ఇంట్లో దొడ్లో కట్టారా అని చెప్తాడు. కట్టేయాల్సిందే, వేరే మార్గం ఏం లేదు. ఆ విధంగా చెప్పడం అధర్మమేమీ కాదు, అది ధర్మమే. అధర్మం అనడానికి లేదు దాన్ని. అందుకే గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే వర్ణధర్మంబు అధర్మ ధర్మంబే అంటాడు. అంటే వర్ణ ధర్మాన్ని ఒక ధర్మంగా చెప్పారు, అది అధర్మం అని చెప్పడానికి శ్లేషలో ఆయన అలంకారంలో ఏదో అంటారు దాన్ని. వర్ణధర్మంబు అధర్మ ధర్మంబే అంటే ఒకే పదాన్ని వేరు వేరు అర్థాల్లో ఆయన ఉపయోగిస్తున్నాడు. ఉపయోగించి వర్ణము ఒక ధర్మంగా భావించబడింది. ఆ విధంగా స్త్రీ అణచివేత ఒక ధర్మంగా భావించబడింది. కాబట్టి ఫ్యాసిజం మైనారిటీలకే వ్యతిరేకంగా కాదు, 80% ఉన్న శూద్రులకు వ్యతిరేకంగా కాదు, అగ్ర కులాల్లో ఉండే స్త్రీలకు కూడా అది అంతకంటే ప్రమాదకరమైందని చెప్పాల్సిన ఆవశ్యకత. ఇంకా మీకు చూస్తే ఈనాడు నారాయణమూర్తి, సుధా భారద్వాజ వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్, అక్కడ ఒక స్కూలు కట్టి ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నానని రాజ్యసభగా సభ్యత్వం తీసుకొని బీజేపీకి జిందాబాద్ చేస్తుంది ఆమె అక్కడ. ఆయన భర్త నారాయణమూర్తి ఏమంటాడు, మీరు 18 గంటలు ఎందుకు పనిచేయరు, 18 గంటలు పనిచేయమని వాదిస్తున్నాడు. ఎంత అసహ్యకరమైన విషయం. చైనా వాళ్ళు మొన్న యుద్ధంలో మన మోడీ 5,000 హెక్టార్ల భూమి అప్పజెప్పేశాడని రాహుల్ గాంధీ గట్టిగానే చెప్పాడు. నీ మీద కేసు పెడతామన్నారు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు. ఏ కేసులన్నా పెట్టండి, జరిగింది నేను చెప్తాను, నేను కోర్టులోనే వాదించుకుంటాను. 5,000 హెక్టార్ల భూమి భారత భూభాగం చైనా వాళ్ళు కొట్టేశారు, 30,000 మంది సైనికులు చనిపోయారు మన వాళ్ళు. నువ్వు వాడిన నాటకానికి ఇది మూల్యం అని రాహుల్ గాంధీ మోడీ మీద చెప్పాడు. చివరికి బీజేపీ వాళ్ళు నోరు మూసుకున్నారు, ఈయన తగ్గేటట్లేడు అని. నా సమస్య 5,000 హెక్టార్ల భూమి కాదు. సమస్య చైనాతో మనకు ఎక్కడ ఉందంటే వాళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. వాళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయడం హై టెక్నాలజీ, హై ఇంటెన్సివ్ లేబర్. అంటే అబ్సల్యూట్ లేబర్ పెరిగింది, ఇంటెన్సివ్ లేబర్ పెరిగింది. కాబట్టి సర్ప్లస్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ధరలు చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు, వాళ్ళ వస్తువులతో ప్రపంచం నింపేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పోటీ పడాలంటే భారతదేశంలో కార్మికులు 18 గంటల పని చేయాలి, 12 గంటల పని చేయాలి అని మన నారాయణమూర్తి వాళ్ళు అంటున్నారు. కాబట్టి చైనా మనకి ఏందన్నా, చైనాను మనం వ్యతిరేకించడానికి ఒకటే ఒక కారణం, నాయన మీరు 8 గంటలే పని చేయండి, ఆ చేసిన ఉత్పత్తులు మీరే కన్జ్యూమ్ చేయండి, మిగిలితే అమ్మండి, అంతేగాని మీరు ఎక్కువ గంటలు పనిచేసి. వాళ్ళు ఒత్తిడి కింద ఎక్కువ గంటలు పనిచేయటం లేదు. ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులకు షేర్లు అన్నారు. కనీసం 50% షేర్లు కార్మికుల చేతుల్లో ఉన్నాయి చైనాలో, ప్రైవేటే కానీ షేర్లు కార్మికుల చేతుల్లో ఉన్నాయి 50-60%. కాబట్టి ఉత్పత్తి పెరిగితే మాకు లాభం ఎక్కువ వస్తుంది అని కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పనిచేస్తున్నారు. జపాన్ కార్మికుల్లాగానే. జపాన్ కార్మికులు పని ఒత్తిడికి ఆత్మహత్యలు చేసుకుంటారు, మీ అందరికీ తెలుసు. చైనాలో ఆ పరిస్థితి ఇంకా రాలేదు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ మనకి మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందంటే శ్రమ పడడమే నీ బాధ్యత, స్వధర్మమే గొప్పది, పరధర్మం ఏమన్నారు చాలా క్రూరమైనది, చాలా ప్రమాదకరమైనది, ఏదో శ్లోకం ఉంది.
కాబట్టి పరధర్మము అంటే నువ్వు నీ కులాన్ని ఆచరించడమే స్వధర్మం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే హిందూ మతాన్ని ఆచరించడం స్వధర్మము, ఇస్లాంనో క్రిస్టియానిటీనో ఆచరించడం పరధర్మం కాదు. ఈ మాట ఇస్లాం పుట్టక ముందు పుట్టింది, ఇస్లాం భారతదేశానికి రాకముందు పుట్టింది. ఈ స్వధర్మము అంటే నీ కులధర్మము అని అర్థము. నువ్వు నీ కులధర్మాన్ని పాటించాలి. నీ కులధర్మాన్ని నువ్వు పాటించకపోతే భయానవహ అంటారు, చాలా భయంకరమైనది అంటారు ఆ శ్లోకంలో. కాబట్టి అల్టిమేట్గా మనకి మేడే 8 గంటలు, ఇది వెస్టర్న్ కల్చరు. 8 గంటలు అనేది వెస్టర్న్ కల్చరు. మనకి ఎవరైతే ఈ ప్రపంచాన్నంతా సృష్టించారో ఆ విశ్వకర్మ, ఆయన 8 గంటలు కాదు 24 గంటలు పనిచేస్తాడు. విశ్వకర్మ 24 గంటలు పనిచేస్తాడు. కాబట్టి మనం మేడే చేయొద్దు, విశ్వకర్మ చేసినట్టు 24 గంటలు పనిచేద్దాం, 18 గంటలు పనిచేద్దాం అనే పద్ధతి లోపల ఈనాడు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది బ్రాహ్మణ కులంలో పురుషులలో కూడా పేదవాళ్ళకి వ్యతిరేకమైంది. కార్మికులుగా, రైతులుగా ఉన్న పేదవాళ్ళందరికీ, ఉద్యోగులుగా ఉన్న పేదవాళ్ళందరికీ వ్యతిరేకమైంది. ఎందుకంటే వాళ్ళు మేడేని వ్యతిరేకిస్తారు, విశ్వకర్మను పూజిస్తారు. 10 గంటల లిమిట్ అనేది మనుధర్మశాస్త్రంలో లేదు. నేను మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను, మనుధర్మశాస్త్రంలో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయా, ప్రాథమిక హక్కులు ఉంటాయా? లేవు. అంటే మనుధర్మశాస్త్రం వస్తే ఒక మైనారిటీలకే నష్టమా, లేకపోతే ప్రజలందరికీ నష్టమా? ఇది ఒక ఉపన్యాసంగా చెప్పుకోవడం కాదు, ఎక్కడో రియలైజేషన్ లేదు. మనం ఇంత ప్రశాంతంగా ఎందుకున్నామంటే మనుధర్మశాస్త్రం వస్తే బీజేపీ వాళ్ళు వస్తే మైనారిటీలకు నష్టము, మనుధర్మశాస్త్రం వస్తే శూద్రులకు నష్టము అనుకుంటున్నాం. కానీ మనుధర్మశాస్త్రం వస్తే ఫండమెంటల్ రైట్సే ఉండవు. నేను ఉద్యోగుల, ఉపాధ్యాయుల సదస్సులకు వెళ్తూ ఉంటాను, అక్కడ మాట్లాడుతూ ఉంటాను. అయ్యా, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్కి, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్కి 10 రెట్లు వ్యత్యాసం ఉంది. వాళ్ళకి 20,000 వస్తే వీళ్ళకి 20 లక్షలు వస్తుంది. సేమ్ సర్వీస్ ఇయర్స్ తీసుకుంటే 2 లక్షలు వస్తుంది జీతం. అదే క్వాలిఫికేషన్స్కి, అదే సర్వీస్కి వాళ్ళకి 20,000 వచ్చిన దగ్గర వీళ్ళకి 2 లక్షలు జీతం వస్తుంది. అంటే 10 రెట్లు. నేను 30 సంవత్సరాలుగా వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు మీ దగ్గరికన్నా రావాలి, మీరు వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళాలి అని. అంటే ప్రైవేట్ స్కూల్లో టీచర్ల తాలూకా హక్కుల కొరకు మీరు పోరాడకుండా మీ కొరకే మీరు పోరాడుకుంటూ ఉంటే చివరికి మీ జీతనాతాలు అక్కడికే పడిపోతాయి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళ దగ్గరికే పడిపోతాయి. వాళ్ళ కొరకు మీరు పోరాడితే మీ హక్కులు నిలబడతాయి అని చెప్పేసి. అయితే వీళ్ళకింత జీతాలు ఎట్లా వచ్చాయి? అవేమీ పెద్ద జీతాలు ఏమీ కావు. అంటే లంచం తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అంటే 30 సంవత్సరాలు కంతులు కట్టాల్సిందే, అన్నీ మానుకొని. అంటే వారానికి ఒక చికెను, నెలకు ఒక సినిమా చూసి ఆయన 30 సంవత్సరాలు కంతులు కడితేనే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనగలడు. పెద్ద విషయం, పెద్ద జీతాలని కాదు. కానీ ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఇంత ఎక్కువ ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే వీళ్ళకి సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల బలంతో వాళ్ళు పోరాడి సాధించుకో. మిమ్మల్ని దించేస్తాం, జగన్ మంచోడా, చంద్రబాబు నాయుడు మంచోడా అని నేను మాట్లాడటంలే. జగన్కి వాళ్ళు ఇది ఇచ్చారు, మిమ్మల్ని దించేస్తాం మేము. ఎన్జిఓలు ఎలా అనగలుగుతున్నారు? ఎందుకు అంటున్నారు? అంటే వాళ్ళకి సంఘబలం ఉంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. మరి రేపొద్దున్న మనుధర్మశాస్త్రం అమలు జరిగితే సంఘ స్వేచ్ఛ ఉంటుందా? వాక్ స్వాతంత్రము, సభా స్వాతంత్రము, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము ఉంటాయా? ఈ విషయాన్ని మనం ఎన్జిఓల దగ్గరికి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి, ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గరికి తీసుకెళ్ళగలమా అన్నది మన సమస్య. అయ్యా, ఏ కారణంగా అయితే మీరు ఆధిపత్యంలో ఉన్నారో, ఒక సౌఖ్యంగా ఉన్నారో, గౌరవప్రదంగా ఉన్నారో, కనీసం ఈ గౌరవప్రదమైన జీవితము మీ సంఘబలం వల్ల మీకు వచ్చింది. మరి మీకు సంఘం పెట్టుకునే హక్కే ఉండదు మన ధర్మశాస్త్రంలో. అది భారత రాజ్యాంగంలో వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో దేని పక్కనైతే నెహ్రూ నిలబడి పటేల్ నుంచి, మిగతా వాళ్ళ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడాడో ఆ భారత రాజ్యాంగం డ్రాఫ్ట్ చేసింది అంబేద్కరే. కానీ దాన్ని ఇంకా డ్రాఫ్టింగ్కి ఇంకా చిత్తుప్రతి ఇంకొక ఆయన రాశాడు.
డాక్టర్ అంబేద్కర్ ఒక స్థాయికి దాన్ని తీసుకొచ్చాడు, ప్రశ్నించలేని స్థాయికి దాన్ని డెవలప్ చేశాడు అంబేద్కర్. కానీ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి అధికరణం పక్కనే నెహ్రూ నిలబడి కాంగ్రెస్ని సమీకరించాడు, లేకపోతే అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాస్ అయ్యేది కాదు. అటువంటి భారత రాజ్యాంగము మనందరినీ కాపాడుతుంది అన్న విషయము సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులకి ఉపాధ్యాయులకి తెలుసా? మనం చెప్పగలమా? వాళ్ళు మనుధర్మం అంటే వాళ్ళే కదా. ఇప్పుడు నేను చాలా కమ్యూనిస్టు మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తున్నాను, మనం మధ్య తరగతిని నెగ్లెక్ట్ చేస్తున్నాము. అంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే హిందువుల్లోని ఉన్నారు వీళ్ళంతా కూడా మధ్యతరగతి. అంటే వాళ్ళు ఎక్కువగా హిందువుల్లోనే ఉంటారు, హిందువుల్లో మధ్యతరగతి. వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. వీళ్ళని కానీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, నాస్తిక సంఘానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఒక తరగతిగా మనం రాలేదు, వ్యక్తులుగా వచ్చాము. తరగతులు బయట ఉన్నాయి. నాకంటే ముందు స్పీకర్ అన్నాడు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేదు, మనమే కూర్చున్నామని. మనము కూర్చుంటే మనకి బలం వస్తుంది, మళ్ళీ వెళ్దాం, సంవత్సరం పొడవునా వెళ్దాము, సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి కూర్చుందాం. కానీ సంవత్సరం పొడవునా ఈ మీటింగ్ జరగటం లేదు కదా. సంవత్సరం పొడవునా జనం దగ్గరికి వెళ్దాం, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అయితే నేను చెప్పేది ఏమిటంటే, మరి ఈ మధ్యతరగతి దగ్గరికి కమ్యూనిస్టు ఉద్యమం ఏం చేస్తుందంటే కార్మికుల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ మధ్యలో ఎన్ని ఘర్షణలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, వాళ్ళ మీద మనకి విమర్శలు ఉండొచ్చు. కార్మికుల దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? రైతు సంఘాలు పెట్టి మోడీ మెడలు వంచి 3 ఫార్ములాస్ని తల వంచడం వెనకని కమ్యూనిస్టు పార్టీలు లేవనుకుంటున్నారా మీరు? కమ్యూనిస్టు పార్టీలే అక్కడ కోరుగా పనిచేసాయని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మరి గిరిజనుల హక్కుల కొరకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పోరాడుతుంది కమ్యూనిస్టులుగా, ప్రగతిశీల శక్తులు కావా, అక్కడక్కడ ఎన్జిఓలు కావా? మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయంటే మధ్యతరగతిని నెగ్లెక్ట్ చేస్తున్నాయి అని నేను అంటున్నాను. మధ్యతరగతి తాలూకా ప్రత్యేకత ఏమిటి అంటే, ఇటువంటి లిబరల్ ప్రజాస్వామ్యం నిలబడాలంటే వాళ్లే. మధ్యతరగతి లిబరల్ ప్రజాస్వామ్యం వల్ల ఇన్స్పైర్ అయ్యి దీన్ని నిలబెట్టుకోవాలి అంటే, ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ నాకంటే చాలా బాగా మాట్లాడతారు, చాలా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడతారు. వాళ్ళు చర్చ తీసుకొస్తున్నారు, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. అంటే ఈ రిపబ్లిక్ నిలబడాలి అంటే మధ్యతరగతి. మరి రష్యాలోనో చైనాలోనో సోషలిజం వచ్చినప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీలు అగ్రభాగాన అక్కడికి వచ్చింది మధ్యతరగతి వాళ్ళే. అంటే మధ్యతరగతిని జయించకుండా విప్లవాలు విజయవంతం కాల. కార్మిక వర్గం వైపు మధ్యతరగతి నిలబడితేనే విప్లవం విజయవంతమే. విచారకరమైన చరిత్ర కూడా ఉంది. మధ్యతరగతి ఎప్పుడైతే పెట్టుబడిదారీ వర్గం వైపు వెళ్ళిందో అక్కడ జర్మనీలో లాగా ఇటలీలో లాగా ఫ్యాసిజం వచ్చింది. అంటే మధ్యతరగతికి చరిత్రలో ఇంత ప్రాధాన్యత ఉంది. మనలో చాలామంది మధ్యతరగతి నుంచి వచ్చాం, కానీ మనం వ్యక్తులం అంతే. కానీ మన తాలూకా అప్రోచ్, మన తాలూకా క్యాంపెయిన్ మధ్యతరగతి దగ్గరికి వెళ్ళటం లేదు. మధ్యతరగతి ఆర్థిక డిమాండ్లు కావు. కమ్యూనిస్టు పార్టీల దృష్టికి నేను అదే తీసుకొస్తున్నాను. మీరు ఒక పర్యావరణం కొరకు పోరాటం ప్రారంభించండి. మా అలాంటి వాళ్ళమంతా పనిచేస్తాం, మేము అంతకంటే ఎక్కువ చేయలేము కదా, వ్యక్తులుగా ఉన్నవాళ్ళము. పర్యావరణానికి మధ్యతరగతి వస్తుంది. ఫుడ్ ఎంత కలుషితమైపోయిందంటే ఏం తినాలన్నా కూడా భయమే. నిమ్మకాయ కట్ చేసి ఇలా పిండితే నెమ్మదిగా డ్రాప్స్ పడేవి, నొక్కుతున్న కొద్దీ డ్రాప్స్ పడేవి. ఇప్పుడు ఇట్లా అంటే బుడుక్కుని గ్లాసులో నీళ్లు పడినట్టు పడుతున్నాయి. ఎవరన్నా ఒకసారి నిమ్మకాయ అందరూ చూసే ఉంటారు. ఒక్క కూరగాయ కానీ, ఒక్క పండు కానీ, ఒక్క ఆకుకూర కానీ శుద్ధంగా లేదు. మధ్యతరగతికి ఆరోగ్యం అంటే ఒక శ్రద్ధ ఉంటుంది. మీరు పర్యావరణ ఉద్యమం చేయండి, ఆహార కలుషితత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయండి. అట్లానే కుటుంబ సంబంధాలు చాలా ప్రమాదకరమైన స్థితిలో పడిపోతున్నాయి. నేను వ్యక్తిగత ఆస్తిపైన ఆధారపడిన, స్త్రీ అణచివేత పైన ఆధారపడిన, పిల్లల అభీష్టాలకు వ్యతిరేకంగా ఆధారపడిన కుటుంబ సంబంధాలు రక్షించాలని నేను చెప్పటం లేదు. ఇక్కడ ప్రధానమైన విషయము పరస్పర నమ్మకము, పరస్పరమైన బాధ్యత. స్త్రీ పురుషులు, కుటుంబంలో ఉన్న భార్య భర్త, పరస్పర నమ్మకము, పరస్పర బాధ్యత, ఈ రెండు ఇప్పుడు ప్రమాదంలో పడిపోతున్నాయి. అమెరికా లాగా అయిపోతున్నాం మనం. ఈ విషయాన్ని మనం మధ్యతరగతి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మధ్యతరగతిని ఎట్లా అడ్రస్ చేయాలి,
పర్యావరణ విధ్వంసము, కుటుంబ సంబంధాల విధ్వంసము, ఆహారం విషతుల్యం కావడము, ఇట్లాంటి సమస్యల్ని మనము టేకప్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది. సిద్ధాంతం రోలు ఎప్పటికే ఉంటుంది. మార్క్సిజం ఒక సిద్ధాంతంగా, నాస్తికవాదం ఒక సిద్ధాంతంగా. మార్క్స్ ఈ రెండింటికి అంత దూరమేమి చూడలేదు. ఈ రెండు నాస్తికత్వాన్ని చారిత్రక దృక్పథంలో పెట్టి చూపించాడు ఆయన. అది అక్కడ జరిగింది. కాబట్టి ఈ సిద్ధాంతాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అది తప్పకుండా మనం నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఏవైతే సమస్య, రష్యా మహావిప్లవం ఎందుకు జరిగింది అనుకున్నారు? సోషలిజం కొరకు జరిగిందండి. కాదు, సోషలిజం కొరకు జరగలేదు. 4 డిమాండ్లు: రైతులు భూమి కొరకు, కార్మికులు పని కొరకు, తిండి కొరకు, ప్రజలు శాంతి కొరకు, సైనికులు నిరంతరాయంగా జరుగుతున్న యుద్ధంలో సైన్యమే అలసిపోయింది, విరామం కొరకు, యుద్ధంలో విరామం కొరకు. ఈ 4 డిమాండ్ల మీదనే బోల్షిక్ పార్టీ 4 డిమాండ్లు తీసుకొని వాళ్ళు విప్లవానికి ముందుకెళ్ళారు. మేము సోషలిజం నిర్మిస్తాం, కమ్యూనిజం నిర్మిస్తామని వాళ్ళు అప్పటికి 20 సంవత్సరాలుగా చెప్తున్నారు. జనమేం రాలా. ఈ 4 డిమాండ్లు తీవ్రతరమయ్యి ఆ డిమాండ్ల కొరకు పార్టీ నిలబడిన రోజున రష్యాలో విప్లవం విజయవంతం. సో వాస్తవ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తీసుకొని జనాన్ని సమీకరించాల్సిన ప్రతి సంఘం కానీ, ప్రతి వ్యక్తులుగా మనం కానీ ఇటువంటి ప్రయత్నం ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఫ్యాసిజం గురించి క్లుప్తంగా 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అవేమంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కువగా ఇది ఉంటుంది, కార్మిక వర్గ విప్లవాన్ని అణిచివేయడానికే ఫ్యాసిజం వస్తుంది అని. ఆనాడు జర్మనీలోని, ఇటలీలోని వీళ్ళ అంచనా ఏమంటే, కార్మిక వర్గ విప్లవం ఒక ఉవ్వెత్తున వస్తుంది. ఆ ఉవ్వెత్తున వస్తున్న కార్మిక వర్గ విప్లవాన్ని ముందస్తుగా, ప్రియంప్టివ్ మెజర్ అంటారు, ముందస్తుగా దాన్ని అణిచివేయడానికి, విప్లవాన్ని అణిచివేయడానికి ఫ్యాసిజం వచ్చిందని. మరి ఇప్పుడు నాకు అడగండి, అది ఆనాడు వాస్తవమా కాదా? ఇంకొక క్లాస్ అవసరం అవుతుంది, నేను అక్కడికి పోను. కానీ ఆ విప్లవం ఏమన్నా మన బోర్డర్స్లో కనిపిస్తుందా? ఇప్పుడు కార్మిక వర్గ విప్లవం అనేది దృగ్మండలంలో ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? అంటే ఏ ప్రమాదం వస్తుందని ఇప్పుడు వీళ్ళు ఫ్యాసిజం తీసుకొస్తున్నారు. కాబట్టి నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. కార్మిక వర్గ విప్లవం వస్తే దాన్ని ముందస్తుగా అడ్డుకోవడానికి ఫ్యాసిజం రావచ్చు. అది ఒక సందర్భం. మరొక సందర్భం ఏమిటంటే, కార్మిక వర్గ ఉద్యమం బలహీనంగా ఉన్నప్పుడు ఫ్యాసిజం అనేది ఒక స్వతంత్ర ఉద్యమంగానే ముందుకు రావచ్చు. ఏంటి సార్ ఉద్యమం అంటున్నారు అని ఎవరన్నా అడగవచ్చు, ఏం మిత్రమా అని ఎవరన్నా అడగవచ్చు నన్ను ఇక్కడ. దీనిని ఎవరు మనకి థర్డ్ ఇంటర్నేషనల్లో రజనీపామి దత్ ఏమంటాడంటే, ఫ్యాసిజం అనేది ఒక సామాజిక ఉద్యమము అంటాడు. అంటే సమాజంలో మెజారిటీని సమీకరించగలిగి దాని వెనక నడుపుకున్నప్పుడు దాన్ని ప్రజా ఉద్యమమే అనాలి. అయితే అభివృద్ధి నిరోధకమైన ప్రజా ఉద్యమము ఒక యాడ్జెక్టివ్. ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఉవ్వెత్తున ఉద్వేగభరితంగా ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అది ప్రజా ఉద్యమమే. ఫ్యాసిజం ఒక ప్రజా ఉద్యమం, అయితే అది అభివృద్ధి నిరోధకమైన ప్రజా ఉద్యమం. విప్లవం కూడా ఒక ప్రజా ఉద్యమం, అభివృద్ధిశీలమైన, అభివృద్ధి కాముకమైన ప్రజా ఉద్యమం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమమే. మరి ఈ ప్రజా ఉద్యమం వెనకని ఆనాడు ఏమంటే, విప్లవం వస్తుంది, విప్లవాన్ని అడ్డుకోవాలి ముందస్తుగా అనే పద్ధతిన ఆనాడు వచ్చింది. కానీ ఈనాడు విప్లవం లేకపోయినా వస్తుంది. కాబట్టి ఇదేమంటున్నానంటే, ఇది ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్. అంటే విప్లవాన్ని అడ్డుకోవడానికి కాదు, ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు హిందూ రాష్ట్ర అంటే ఆ పదం నాకు నిజానికి ఇష్టం లేదు, అందరికి అలవాటైంది కాబట్టి నేనేమంటానంటే, మతోన్మాద మనువాద రాజ్య వ్యవస్థని తీసుకురావడానికి వాళ్ళు ఈనాడు ఫ్యాసిజం అంటే ఒక పాజిటివ్ ఎజెండా. ఇది పాజిటివ్ అయితే ఇండిపెండెంట్ ఎజెండా. కార్మిక వర్గ ఉద్యమం బలహీనంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్యాసిస్ట్ శక్తులు ఒక ఇండిపెండెంట్ ఎజెండాతో ముందుకొచ్చాయి. చాలామంది అనుకుంటున్నారు వాళ్ళు 1925 నుంచి పనిచేస్తున్నారు సార్. కమ్యూనిస్ట్ పార్టీ కూడా 1925 నుంచే పనిచేస్తుంది.
వాళ్ళే కదా మనం కూడా పనిచేస్తున్నాం. ఎంతమంది ప్రాణాలు ఇచ్చారు? ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కడు ప్రాణం ఇవ్వాల. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాడామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు పార్లమెంట్లో. ఒక్క నెల కాలంలోనే ఇందిరాగాంధీకి ఆనాడు సావర్కర్ కాదు, ఇతను గురూజీ ఉత్తరం రాశాడు. మేము ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నుంచి విత్డ్రా అయిపోతున్నాము, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా మా మీద పెట్టిన కేసులన్నీ తొలగించండి అని విదిన్ 1 month లెటర్ రాసి వరుస మీద ఉత్తరాలు రాసి వాళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. కమ్యూనిస్టులే లోపల ఉన్నారు, సోషలిస్టులు లోపల ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు లోపల ఉన్నారు కొద్దిమంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి లోపల ఉండలే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు లాఠీ పట్టుకొని తిరుగుతారు కానీ ఒక్క లాఠీ దెబ్బ వాళ్ళు ఎప్పుడు తినలే. ఎప్పుడు రాజ్యం మద్దతు ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి, ఆయన మద్దతుతోటే బాబ్రీ మసీద్ పగలగొట్టారు. సైన్యం మద్దతుతో బాబ్రీ మసీద్ పగలగొట్టారు, పోలీసు మద్దతుతో బాబ్రీ మసీద్ పగలగొట్టారు. గ్రాహం బెల్లను సజీవ దహనం చేసినప్పుడు కందమాల్లో పోలీసు మద్దతుతో వాళ్ళు చేశారు. ఇప్పుడు మణిపూర్లో పోలీసు మిలిటరీ మద్దతుతో మాత్రమే కుక్కీల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు రాజ్యం మద్దతుతోటే పనిచేశారు. కాబట్టి వాళ్ళు ఏదో కష్టపడిపోయి పనిచేశారు. ఇదంతా హంబక్, అదంతా హంబక్. వాళ్ళు ఏనాడు కూడా రిస్క్ తీసుకొని పనిచేయలేదు. అయితే 100 సంవత్సరాలుగా పనిచేసి ఈనాడు ఎందుకు వాళ్ళు సఫలీకృతులు అవుతున్నారు, ఇన్నాళ్ళు ఎందుకు కాలేదు అనేది పూర్తిగా వేరే సబ్జెక్ట్. అది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ 100 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతా ఏమిటంటే వాళ్ళు తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని పునరుద్ధరించదలుచుకున్నారు. వాళ్ళు మెజారిటీ ప్రజానీకానికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులు నిరాకరించదలుచుకున్నారు. రోహిత్ వేముల ఒక ఎస్సీ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక మేధావిగా పేరు తెచ్చుకోవడం ఏమిటి? ఆయన ఎస్సీ రిజర్వేషన్ మీద సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అవ్వడం తప్పని నేను అనను, తప్పకుండా అది ఒక హక్కు. కానీ ఆయన ఓపెన్ కేటగిరీలోనే వచ్చాడు. రావడమే కాకుండా ఆయన క్లాస్మేట్స్ అందరిలోని, ఆ బ్యాచ్మేట్స్ అందరిలోనే ఆయన టాప్ మేధావి రోహిత్ వేముల. అది వాళ్ళకి కడుపు మండిపోయింది. గుర్రం జాషువాని అడుగుతారట కదా, నువ్వు ఏ కులానికి పుట్టావని. మీ అందరికీ తెలుసా ఎగ్జాంపుల్. అంటే ఇంక ఏ కులంలో తెలివితేటలు ఉండకూడదు అని ఆయన ఎదురు ప్రశ్న అదే అడుగుతాడు. అది వేరే విషయం, ఆ చర్చలోకి నేను పోవటం లేదు. కాబట్టి రోహిత్ వేముల ఇంత మేధావి కావడం ఏమిటి అని ఆనాడు ఏ విధంగా అయితే తను బొటల్ వేణు తీసుకున్నాడో ద్రోణాచార్యుడు, ఆ విధంగానే రోహిత్ వేముల ఆత్మహత్యకు యూనివర్సిటీ కారణమైంది. ఈ మనస్తత్వం, ఆర్ఎస్ఎస్ భావజాలము రోహిత్ వేముల. అట్లానే కన్నయ్య లాంటి బీసీ కులం నుంచి, పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘానికి నాయకుడయ్యి ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళకి ఎంత కడుపు మంటగా ఉంటుంది. మీరు వాళ్ళ షూస్లో మీరు కాలు పెట్టి ఆలోచించండి. అంటే మీరు ఒక కులతత్వంతో ఉన్నారనుకోండి, మీరు లేరు, అది మీ సమస్య. మీరు కులతత్వంతో కానీ బాగా ఉంటే అది భరించలేని విషయం అనమాట వాళ్ళకి. కన్నయ్య ఏంటి, ఒక బీసీ కులస్తుడేంటి, పేదవాడు, ఆయన అసలు యూనివర్సిటీలో అడుగుపెట్టడం ఏమిటి, స్టూడెంట్ నాయకుడు అవడం ఏంటి, మోడీని ప్రశ్నించడం ఏంటి. కన్నయ్యలు యూనివర్సిటీల్లో ఉండకూడదు, ఈ రోహిత్ వేములు యూనివర్సిటీలో ఉండకూడదు. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, మళ్ళీ అది కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను. యూజీసీ వాళ్ళు ఇప్పుడు తెస్తున్న సర్క్యులర్స్ ప్రకారము క్రమంగా, అది 2020 పాలసీలోనే రాశారు, అప్పుడే మేము పుస్తకం వేసాము, వేరే విషయము. మొత్తం ఇన్ఫిల్ట్రేషన్ అంటే చొరబాటు, ఇంకా మంచి పదం ఏమన్నా ఉందేమో. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉందంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ భావజాలము రెండు వేరువేరుగాను కలిసి కూడా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశిస్తున్నాయి. 10% మంది ప్రొఫెసర్లు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నియమించబడవచ్చు అని యూజీసీ సర్క్యులర్. వాళ్ళు ప్రొఫెసర్లు అక్కర్లే, డాక్టరేట్ తీసుకోక్కర్లే, చరిత్ర కానీ సైన్స్ కానీ ఏమీ చదవక్కర్లేదు. ఆయన ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు, ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఒక పేరు పెట్టి, అట్లాంటి వాళ్ళు ప్రతి 100 మందిలో ఒక 10 మంది అటువంటి వాళ్ళు. ప్రస్తుతానికి 10 పెట్టారు, రేపు పొద్దున్న 20 చేస్తారు, 50 చేస్తారు. అంటే ఈ విధంగా తమ వ్యక్తులతో విశ్వవిద్యాలయాలు నింపేస్తున్నారు. మొన్న ఢిల్లీ యూనివర్సిటీ ఒక వెబినార్లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడాడు. మేము ఏదో ఒక వెబినార్ పెడితే అక్కడ మొత్తము అంటే ఆ ఢిల్లీ యూనివర్సిటీ మనం పోయి చూస్తే అది ఒకప్పటి జ్యోతిష్ శాస్త్ర పాఠశాలలాగానో
ఆ విధంగా కనిపిస్తుంది తప్పితే అది ఇప్పుడు మనము ఒక 10 సంవత్సరాల క్రితం చూసిన విశ్వవిద్యాలయంలాగా ఇంకెంత మాత్రమూ లేదు. అక్కడ భూత వైద్యం బోధిస్తున్నారు. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, అలహాబాద్ యూనివర్సిటీలో భూత వైద్యం ఒక డిపార్ట్మెంటు. అక్కడ కాగలేదు. ఒక కేసు వస్తే అలహాబాద్ హైకోర్టులో ఒక కేసు వస్తే అక్కడ జడ్జి ఏం చేశాడంటే అలహాబాద్ యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ భూత వైద్యానికి రిఫర్ చేశాడు. ఇట్లాంటి కేసు వచ్చింది, మీ పొజిషన్ ఏంటి, అఫిడవిట్ సబ్మిట్ చేయండి. అంటే భూత వైద్యం ప్రొఫెసరు అఫిడవిట్ పైన ఆధారపడి యూనివర్సిటీ జడ్జిమెంట్ రేపొద్దున రాబోతుంది. కాబట్టి వ్యక్తులుగాను సిద్ధాంతంగాను భావంగాను ఈ సంఘ పరివారు విశ్వవిద్యాలయాలను ఆక్రమిస్తుంది. అంతేకాదు, వాళ్ళు ఇక్కడ ఎవరైనా డిగ్రీ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్స్ ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే 66 పేజీల డాక్యుమెంట్ ఉంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీది. ఈ 66 పేజీల డాక్యుమెంట్లోని ఎక్కడా రిజర్వేషన్ అన్న మాట లేదు. మెరిట్ అన్న మాట మాత్రం కనీసం ఒక 20 మార్లు ఉంది. నేను ఎప్పుడన్నా లెక్క చెప్పి మీకు సుధాకర్ గారికి పంపిస్తాను. 66 పేజీల డాక్యుమెంట్ అన్ని భాషల్లో అందుబాటులో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వెబ్సైట్లోకి వెళ్తే మీకు కూడా దొరుకుతుంది, చదవండి. విచారకరమైన విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొదటి నుంచి విద్య మీద కేంద్రీకరించారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి విద్యని నిర్లక్ష్యం చేశారు. ఈ చదువులు మాకొద్దు, అడవబోదామని మనం పోయాం. కానీ వాళ్ళు విద్య మీద చేసి 3 తరాల వాళ్ళు వచ్చేసారు. ఇప్పటికే మన టీచర్లు ఇప్పుడున్న సిలబస్నే కమ్యూనల్గా బోధిస్తున్నారు. రేపొద్దున్న సిలబస్సే కమ్యూనల్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా బోధిస్తారో నాకు ఆందోళనగా ఉంది. ఎందుకంటే విద్య మీద మనం కేంద్రీకరించలేదు, వాళ్ళు విద్య మీద కేంద్రీకరించారు. వాళ్ళు ఏం చెప్పారంటే రిజర్వేషను ప్రొటెక్షన్ అన్న మాట ఒక్క పదం లేదు. మెరిట్ గురించి పదే రాశారు. సీనియారిటీ గురించి ఏమని రాశారంటే దాన్ని పట్టించుకోక్కర్లేదని రాశారు. అంటే ఒక యూనివర్సిటీలో ఒక లెక్చరరు ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం చేస్తారంటే రోస్టర్ ముందు చూస్తారు. 100 పాయింట్ల రోస్టర్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీఓ ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి. ఏ సీట్లు ఖాళీ అయితే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు రోస్టర్ చూడక్కర్లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇంకా పాలసీ అది చట్టం కాదు, దాని మీద ఒక చట్టం తెస్తారు, పాలసీలో రాసుకున్నారు. రోస్టర్ చూడక్కర్లేదు. ప్రాక్టీస్లో మళ్ళా ఉంది, చట్టం రావాలి. అయిపోయింది. నేను ఇది 2019లో దీని డ్రాఫ్ట్ వచ్చినప్పుడు రాష్ట్రం అంతా తిరిగి డిగ్రీ కాలేజీల్లో నేను స్టూడెంట్స్తో కాదు టీచర్స్తో సమావేశాల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు రిజర్వేషను అంటే ఒక కాలేజీలో నాకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. దాని కాలేజీ పేరు చెప్పను కానీ ఆ రిజర్వేషన్ లేదయ్యా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, రిజర్వేషన్ ఎత్తేస్తున్నారు అంటే 50% ముఖాలు నల్లబడ్డాయి, 50% ముఖాలు ఇంకా బ్రైట్గా వెలుగుతున్నాయి. రిజర్వేషన్ లేకపోతే మాకే వస్తాయి కదా అని. రెండవ మాట వాళ్ళు ఏమని రాశారు, సీనియారిటీ పట్టించుకోక్కర్లేదని రాశారు. సీనియారిటీ వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఫస్ట్ వస్తుంది. కాబట్టి అప్పుడు చూస్తే మరొక 25% మంది ముఖాలు నల్లబడిపోయాయి. అంటే సీనియారిటీ ప్రకారం మాకు రిజర్వేషన్ ఉండదు కానీ సీనియారిటీ ఉంటుంది, పైకి వెళ్తాం అనుకున్నారు. మళ్ళా చివరికి నేను 3వ మాట కూడా చెప్పాను, అయ్యా వాళ్ళు మెరిట్ మీదే ప్రమోషన్ అని చెప్తున్నారు కానీ మెరిట్ అంటే వాళ్ళు ఇచ్చిన నిర్వచనం మీరు గమనించలేదు అని చెప్పాను. ఆ పేజీ నెంబర్ తీసి చెప్పాను. మెరిట్ అంటే వాళ్ళు ఇచ్చింది అకాడమిక్ క్రెడెన్షియల్స్ కాదు. నువ్వు పిహెచ్డీ చేసావా లేదా, నీ దగ్గర ఎంతమంది పిల్లలు పిహెచ్డీ చేశారు, నువ్వు ఎన్ని జర్నల్స్లో వ్యాసాలు పబ్లిష్ చేశావు, నువ్వు ఎన్ని సెమినార్లు కండక్ట్ చేశావు, ఎన్ని దేశాలు తిరిగావు, ఉపన్యాసాలు ఇచ్చావు, దీన్ని బట్టి ప్రమోషన్ ఉంటుంది ప్రొఫెసర్గా. ఇది కాదు. మెరిట్ అంటే వాళ్ళు ఏమని రాశారంటే సోషల్ అవుట్రీచ్, సమాజంతో ఆ వ్యక్తి తనను తాను ఏ విధంగా బంధించుకున్నాడు, సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నాగపూర్ ఆఫీస్కి ఎన్ని మార్లు వెళ్ళాడు అని ఇక మీకు అర్థమైపోయింది కదా. కాబట్టి రేపొద్దున్న ప్రమోషన్స్ అన్నీ కూడా రిజర్వేషన్లు ఉండవు, సీనియారిటీ ఉండదు, అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉండవు. ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటే ప్రమోషన్స్ అన్నీ జరగబోతున్నాయి. టీచర్స్ అపాయింట్మెంట్లో ఒకప్పుడు 15% కౌన్సిలింగ్కి ఉండేది. 85% మార్కులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆ 17 మార్కులు తీసేసి 100% పరీక్షలు అనేది పెట్టేశారు, పరీక్షల ప్రకారం మార్కులు అని చెప్పేసి. దాంతో రియల్గా మెరిట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మళ్ళీ ఏం చేస్తున్నారంటే 20% మార్కులు మళ్ళా ఇంటర్వ్యూ పైన ఆధారపడతాయి అని రాశారు. క్లాస్ డెమో పైన. క్లాస్ డెమోలో కూర్చునేది ఎవరు? ఆర్ఎస్ఎస్ అధికారి కూర్చుంటాడు. ఏమవుతుంది? ఎవరైతే ఈ వ్యవస్థకు అనుకూలంగా మాట్లాడతారో, ఈ వ్యవస్థకే కాదు, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడాలి, భారత రాజ్యాంగానికే వ్యతిరేకంగా మాట్లాడాలి, అధికార విభజనకు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎవరైతే ఆర్ఎస్ఎస్ మాట్లాడతారో వాళ్ళే టీచర్లుగా రేపు పొద్దునే అపాయింట్మెంట్ అవుతారు. కాబట్టి సైద్ధాంతికంగా, వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విధంగా ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. కొన్ని విషయాలు మీకు తెలిసినవే. భారత రాజ్యాంగంలో ఒక ప్రధానమైన లక్షణం ఏమిటంటే అధికార విభజన. ఏది లెజిస్లేటివ్కి, జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి మధ్యలో ఒక అధికార విభజన. ఈ అధికార విభజన మన కళ్ళ ముందు ఎట్లా రద్దు అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. అట్లానే మరొకటైతే అధికారాల పంపకం. అంటే కేంద్ర ప్రభుత్వంలో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, కాంకరెంట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి. వ్యవసాయము స్టేట్ లిస్ట్లో ఉంది, కానీ దాని మీద వాళ్ళు చట్టాలు చేశారు. విద్యుత్ స్టేట్ లిస్ట్లో ఉంది, దాని మీద వాళ్ళు చట్టాలు చేసి రుద్దుతున్నారు. కోఆపరేటివ్స్ స్టేట్ లిస్ట్లో ఉన్నాయి, దాని మీద వాళ్ళు రుద్దుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల తాలూకా వాణిజ్యము స్టేట్ లిస్ట్లో ఉంది, దాని మీద వాళ్ళు తమ సిద్ధాంతాలు రుద్దుతున్నారు. సో స్టేట్ లిస్ట్ మీద ఎట్లా ఆక్రమణ జరుగుతుందో మీకు ఇవన్నీ తెలుసు. కానీ విద్యారంగంలో అది ఎంత దూరం పోయిందంటే, ఈ మధ్య వార్తలు చదివి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన డబ్బులతో ఎస్టాబ్లిష్ చేసిన విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ నియామకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రభుత్వానికి అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ గవర్నర్ మాత్రమే వైస్ ఛాన్సలర్ని నియామకం చేయాలి. చూడండి ఎక్కడ వరకు వెళ్తాం. అంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఎడ్యుకేషను యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది మన చట్టం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టం ద్వారా. అక్కడ వైస్ ఛాన్సలర్ని మాత్రం గవర్నర్ నియామకం చేస్తుంది. చిట్ట చివరిది చెప్పి దాన్ని విడిచిపెట్టేస్తాను నేను. అదేమంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వాళ్ళు ఏమని రాశారు అంటే, స్కూలు టెక్స్ట్ పుస్తకాలు మేము రాస్తాము ఢిల్లీలో, ఇంకొక దగ్గర, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా ఉపయోగించుకోవాలి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్, మళ్ళీ ప్రీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళే రాస్తారు. అదే మనం చెప్పాలి. అక్కడ ఆ మాట రాసి ఊరుకోలేదు, ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్ ఏంటంటే, ఉదాహరణ కానీ వివరణ కానీ మార్చకూడదు. పబ్లిక్ డాక్యుమెంట్లో 66 పేజీల పాలసీ డాక్యుమెంట్లో ఉదాహరణ కానీ వివరణ కానీ మార్చకూడదు. రాముడు రావణం, రామ కిల్డ్ రావణ, మన గ్రామం నేర్పడానికి ఇదే చెప్తారు. అది ఎంత అన్యాయమైన విషయం వేరే విషయం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోయినా ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నారు మా చిన్నప్పటి నుంచి కూడా, రామ కిల్డ్ రావణ. అయినా కూడా ఎవరన్నా ఒక మంచి టీచర్ ఇదెందుకు చెప్పాలి, లలిత బంతి విసిరింది అనే ఉదాహరణ చెప్తాను, లలిత సబ్జెక్టు, బంతి ఆబ్జెక్టు, విసరడం వెర్బు చెప్తాను అని ఆయన చెప్తే ఎగ్జాంపుల్ మార్చి చెప్పడానికి లేదు. ఇప్పుడు అదే ఉదాహరణ చెప్పాలి. సరే నేను వివరణ మారుస్తాను, రావణాసురుడిని రాముడు చంపాడు వాస్తవమే, కానీ అది అంత న్యాయమైన విషయం కాదు. అయోధ్యలో ఉండాల్సిన వాడు దండకారణ్యానికి వెళ్ళాడెందుకు, ఈయన లంకకి వెళ్ళాడెందుకు, రావణుని చంపాడెందుకు, అసలు ఆయన అయోధ్యలో ఉంటే గొడవ ఉండేది కాదు కదా, అడవిలో ఉండాలంటే అయోధ్య పక్క అడవిలో ఉండొచ్చు కదా అని మన టీచర్ చెప్పే అవకాశం ఉందండి, వివరణ మార్చే అవకాశం ఉంది. కానీ వివరణ కూడా మార్చడానికి లేదు. ఈ విధంగా మొత్తం ఎడ్యుకేషన్ని ఒక ఫ్యాసిస్ట్ కంట్రోల్లోకి వాళ్ళు తీసుకొని ఉన్న పరిస్థితి. సో అధికారాల విభజన ఏదైతే కోర్టులకు లేకుండా, లెజిస్లేచర్కి లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాలకు ఉండే హక్కులు, ఫెడరల్ హక్కుల్ని తొలగిస్తున్నారు, పంచాయతీ హక్కుల్ని తొలగిస్తున్నారు, ఎడ్యుకేషన్ ఉన్న అటానమీని తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్లు సీజేఐ ఉంటే సెలెక్ట్ కమిటీలో సీజేఐని తీసేసి ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు. నిన్ననే 3 రోజుల ముందు రాహుల్ గాంధీ అడుగుతున్నాడు, త్వరలోనే సెలెక్ట్ కమిటీ ఉంటుంది ఎన్నికల కమిషనర్ని నియామకం చేయడానికి. మోడీ గారుని అమిత్ షా గారు కూర్చుంటారు, అక్కడికి పోయి నేను ఏం చేయాలని అడిగాడు ఆయన. లోక్సభ పూర్వకంగా వాళ్ళిద్దరు ఉంటారు, మెజారిటీ నిర్ణయం జరుగుతుంది, వాళ్ళు రాసి పెట్టుకొని ఉంటారు. వాళ్ళు రాసి పెట్టుకున్న దాని మీద సంతకం పెట్టడానికి నేను ఎందుకు వెళ్ళాలి అని ఆయన మన లోక్సభలో అడిగాడు 2 రోజుల ముందు. సో ఎన్నికల కమిషన్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ చేసిన రిపోర్ట్లు కూడా బయటకు రానివ్వటం లేదు.
అన్నిటిని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. బీబీసీ రిపోర్ట్ని బ్యాన్ చేశారు గుజరాత్ ఇన్సిడెంట్స్ పైన. లేకపోతే ఫ్రీడ్ మ్యాన్ కదా ఆయన, హైడెల్బర్గ్, ఆయన తాలూకా రిపోర్ట్ని దాన్ని బంద్ చేశారు. ఏ సినిమా తీస్తే ఆ సినిమాని బంద్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ సెన్సార్షిప్ ఏ స్థాయిలో ఉందో. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఫ్యాసిజం చాలా తీవ్రమైన రూపాల్లో వస్తుంది. ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మనం నిరంతరాయంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. నేనైతే అనుకుంటాను, ఎవరినో మార్చడం కాదు, మార్క్స్ చెప్పినట్టు మనం కూడా మారాలి. మన సిద్ధాంతంతో ఎవ్వరూ కన్విన్స్ గారు, మన ఆచరణతోటే కన్విన్స్ అవుతారు. నేను క్లాస్ రూమ్లో ప్రజాస్వామ్యం గురించి చెప్పి నేను అన్డెమోక్రటిక్గా ఉంటే, నేను ఇంటిలో నా పిల్లలకు కూడా ప్రజాస్వామ్యం చెప్తా, కానీ నా భార్య ఎడలు నేను డెమోక్రటిక్గా ఉండను. ఆ పిల్లలు డెమోక్రసీ ఎట్లా నేర్చుకుంటారు? నేను నా తల్లిదండ్రులను సక్రమంగా చూడను, నా పిల్లలు రేపొద్దున నన్ను ఎట్లా సక్రమంగా చూస్తారు? తల్లిదండ్రులను సక్రమంగా చూడాలని క్లాస్ రూమ్లో టీచర్ చెప్తూ ఉంటాడు, కానీ ఇంటిలో తన తండ్రి తన తల్లిదండ్రులను సక్రమంగా చూడనప్పుడు పిల్లలు ఏది నేర్చుకుంటారు? వాళ్ళు పెరిగినప్పుడు వాళ్ళు తమ తల్లిదండ్రులను సక్రమంగా చూడాలి. సో మన ఆచరణలో కూడా మనము సెంటర్స్ ఆఫ్ అట్రాక్షన్, మనము ప్రతి ఒక్కరము ఒక ఆకర్షణ కేంద్రంగా మారాలి. అంటే మనము ఆలోచించే మన ఆలోచనల వైపు జనాన్ని తిప్పాలి అంటే ట్రేడ్ యూనియన్ మూమెంట్లు, రైతు ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు చాలా అవి ఉండాల్సిందే. కానీ అదే సందర్భంలో భావరంగంలోని మార్పు రావాలి అంటే మనువాదము ప్రజలందరికీ వ్యతిరేకమైనది, రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అదే సందర్భంలో ఆ రాజ్యాంగ విలువలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండే ప్రజాస్వామ్యము, సెక్యులరిజము, సోషల్ జస్టిస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మన వ్యక్తిగత జీవితంలో కూడా అవి మనం నేను సక్సెస్ అయ్యానని అంటం లేదు, బట్ ఇట్స్ ఎ స్ట్రగుల్. మనందరికీ ఇది ఒక పోరాటము. మార్క్సే రాస్తాడు, కార్మిక వర్గము ఈ ప్రపంచాన్ని మార్చగలుగుతుంది, కానీ అంతకుముందు తనని తాను మార్చుకోవాల్సి ఉంటుంది అని. అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు.